అసలు వర్క్షాప్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వస్తే బంధించి పంపేయడం కాదండి. 3 రోజులు ఎందుకు ఉండమంటున్నాం అంటే అసలు కారణం ఏంటంటే మనకున్న ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా దాన్ని మనం బయటపడాలి, మందుతో అయిపోద్దా? కొన్నిటికి మందే అక్కర్లేదు, కొంతమందికి మందే అక్కర్లేదు, అసలు మందు వేయాల్సిన పని లేదు, తగ్గిపోద్ది. ఏం చేస్తే ఇవి పోతాయి. సో ఇప్పుడున్న మన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం ఒక ఎత్తు అయితే, మనం పడే బాధ మన నెక్స్ట్ పిల్లలు, మన పిల్లలు, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన తర్వాత తరం వాళ్ళు బాధపడకుండా ఉండడం కోసం, మనం నేర్చుకుని మన తర్వాత తరానికి అందించడం కోసం, ఈ నాలెడ్జ్ మనం అందించడం కోసం, మన పౌరుణ్యం మన పెద్దల నుంచి మనం నేర్చుకోకపోవడమే, మనం ఉన్న మంచి నాలెడ్జ్ని మనం మిస్ అవ్వడమే ఈరోజు మనం పడుతున్న ఈ బాధలన్నీ కారణం, మూల కారణం అదే. 30 ఏళ్ల క్రితం లేని బాధలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? 30 ఏళ్ల క్రితం లేవు కదా. క్యాన్సర్లు, బీపీలు, థైరాయిడ్లు, షుగర్లు ఎవరికి ఉన్నాయి? ఎవరికైనా కీళ్ళు అరిగిపోయా? ఏం లేవే. ఎందుకు ఇలా? దానికి కారణాలు మూలాల్లోకి వెళ్ళి వెతికితే మనం మూలంలో రూట్ ఎక్కడ ఉందో, ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మనం రిపేర్ చేస్తే దీనికి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. ఇప్పుడు మీ జబ్బును మీరు తగ్గించుకుంటూ ఇంకొకరికి ఈ జబ్బు ఎలా రాకుండా ఉండాలో మీరే వైద్యం చేయగలరు. రేపు పొద్దున్న నేను చెప్పేది ఏంటంటే, మన ఇంట్లో ప్రతి ఇంట్లో డాక్టర్ ఉండేవాడు పూర్వం. అమ్మో, తాతో, నానో, అమ్మమ్మ ఎవరొకరు వైద్యం తెలిసేది. 75% వైద్యం ఇంట్లో తెలుసుకునేవాళ్ళు. ఇంకేమనంటే ఊళ్ళో ఒక ఆయన పెద్ద నుంచి అయిపోయేది. అలా అసలు సింపుల్గా పోయేదాన్ని ఇప్పుడు మనం డబ్బులు పెట్టినా దొరకని పరిస్థితి అయిపోయింది. జబ్బుకి వైద్యం చేయడం కన్నా, ఇప్పుడున్న జబ్బుని తగ్గించడం కన్నా అసలు జబ్బే రాకుండా చేయాలనేది నా కాన్సెప్ట్. ఏ క్యాన్సర్కో దానికో మందు ఇచ్చేసి అన్నిటి జబ్బులు తగ్గిపోతే మందు చేసేస్తామని చెప్పి అందరికీ మందులు ఇచ్చుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అసలు ఆ కాన్సెప్ట్ నాది కానే కాదు. అలా అయితే నేను ఇప్పుడు ఇంత దూరం అవ్వగలేదు, ఇంత మైక్ పెట్టిన రావాల్సిన పని లేదు. చక్కగా నేను ఉన్న చోట కూర్చుంటే రోజు 100 మంది చూస్తాను హ్యాపీగా. నాకేం చాలా సుఖం. అలా టైం తింటాను, టైం పడుకుంటాను, హ్యాపీగా నా పని అయిపోతుంది. అసలు జబ్బులే రాకుండా చేస్తే ఈ గోళ లేదు కదా. సో ఇప్పుడు మనం ఏదో ఉన్నాం, ఇప్పుడు దాకా 40,000 వచ్చాయి, 30,000 వచ్చాయి, మేము 50,000 వచ్చేసాయి. ఇప్పుడు ఏదో ఇబ్బంది పడుతున్నాం, ఈత కొట్టేస్తాం, ఈ లైఫ్ జీవితం అయిపోద్ది. ఏదోలాగా ఆ మందు ఈ మందు వేసుకుని ఏదో చిట్కాలు పాటించి నెమ్మదిగా ఈ లైఫ్ని ఇచ్చేస్తాం, మనం అయిపోతాం. మన తర్వాత మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, నేను ఇప్పుడు చెప్పేది మన పిల్లలకు కూడా కాదు, మన పిల్లలకి ఏమొస్తాయో చెప్పమంటారా? మరో 5-10 ఏళ్లలో పరిస్థితి ఏంటంటే పుట్టుకతోనే పెద్ద జబ్బుతో పుడతారు. 100కి 90% అలాగే పుడతారు. గుండె జబ్బు, కిడ్నీ ఫెయిల్యూరో, ఈరోజు ఏదైతే మనం థైరాయిడ్ అనుకుంటున్నామో, షుగర్లు అనుకుంటున్నామో, క్యాన్సర్ అనుకుంటున్నామో, ఈ జబ్బుతోనే బయటకు వస్తాయి. అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు ఎవరు పరిష్కారం? మనం ఎంత ఈ ఏజ్లో క్యూ చేసుకుంది పుట్టుకతో చేస్తే మనం ఆ జీవితాంతం వాళ్ళని చూసి మనం ఆడడం తప్ప ఏంటి మనం చేసేది? మనకున్న అప్పుడన్నా మన ఉన్న సంపద ఏమైనా కాపాడుతా? ఏం లేదు. మన పిల్లలు బాగుండాలంటే ఇప్పుడు మనం నేర్చుకుని మన పిల్లలకి నేర్పితే కనీసం కొంతైనా వాళ్ళ పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ పిల్లల టైంకి అసలు ఈ జబ్బులే రాకూడదు, రాకుండా ఉంటాయి. ఒక 3 శాశ్వత పరిష్కారం అంటున్నామంటే మందు ఇచ్చేస్తే శాశ్వత పరిష్కారం అవుద్ది అనేది ఉట్టిదండి. ఒక మందు వల్ల శాశ్వత పరిష్కారం అయిపోద్ది అనుకుంటే హోమియోలోనో, ఆయుర్వేదంలోనో, యునానిలోనో అందులో సొల్యూషన్ ఉందని చెప్తున్నాం మేము. ఇక్కడ కాకపోతే అక్కడ ఎక్కడ సొల్యూషన్ ఉంది, లేదంట్లా సొల్యూషన్ ఉంది. మందు ఎంతో, మందు కన్నా 80% మనమే. మనం మార్చుకోపోతే మందులేమీ మనం ఏం చేసేవండి. 80% మనలో మార్పు చేసుకోగలిగితే జీవన శైలి, ఆహార విధానం, మెడిటేషన్, మనకి చాలా మన జీవన శైలిలో మనం సుఖం అనుకుని చాలా పొరపాట్లు చేసాం.
అవన్నీ మిస్టేక్స్. సో అవన్నీ అవడం వల్లే మనం ఈరోజు ఇలా అయిపోయాం. చాలా తొందరగా మన స్పాన్ తగ్గిపోయింది. 100 ఏళ్ళు దాటి బతికేవాళ్ళం, సహజంగా చచ్చిపోయేవాళ్ళం, ఎవరితో చేయించుకోకుండా తిరుగుతూ పోయేవాళ్ళం. ఇప్పుడు మన లైఫ్ 60-70 పడిపోయింది. పోనీ ఆదరణ బాగుందంటే 30 ఏళ్ళ నుంచే జబ్బులు తీరుస్తున్నాం. ఎందుకైంది ఇలా? అసలు అదేంటో మనం తెలుసుకుంటే మనం ఎప్పటికైనా మనం అది ఇది మంచిదని తెలిస్తే కనుక మన మైండ్కి ఈ విషయం మంచిదని తెలిస్తే ఈరోజు చేయలేకపోయినా ఓ నెలకో 2 నెలలకో సంవత్సరానికో 5 ఏళ్ళకో మనం మళ్ళీ ఆ ట్రాక్కి వెళ్ళిపోతాం. మన మైండ్కి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది మంచిది అని తెలిసి మన మనసులో అలా మెదులుతూ ఉందనుకోండి, ఎప్పటికైనా ఆ మార్పు వచ్చేస్తుంది. మనకి ఇన్ని ప్రాబ్లమ్స్కి ఎక్కడెక్కడ మనం మిస్టేక్స్ చేసామో, ఎక్కడెక్కడ మూలాల్లో మనం దెబ్బతిన్నామో, ఎక్కడ ట్రాక్ తప్పామో, ఏం చేసుకున్నామో, ఆ తప్పుల్ని తెలుసుకోవడం కోసం పెట్టిందే ఈ కాన్సెప్ట్. దానికి సింపుల్ సొల్యూషన్ ఏంటి? అవి చేసుకుంటూ అప్పుడు మెడిసిన్. 3 రోజులు మాతో ఉంటే ముందు ఈ మిస్టేక్స్ అన్నీ మనకు తెలుస్తాయి. మన నేచర్ మనకేమిచ్చింది, మన పెద్దలు మనకేమిచ్చారు, ఇవన్నీ తెలుస్తాయి. సో ఇవన్నీ మనం అందరికీ తెలుసు, కొంచెం కొంచెం తెలుసు. సో ఇవన్నీ మనం గుర్తు చేసుకోవడానికి ఇది. నేనేం పెద్ద సైంటిస్ట్ని కాదు, ఇంకోటి కాదు. మనం వదిలేసిన మనం ఏదైతే మర్చిపోయి మనం వదిలేసుకుని వచ్చేసామో ఆ వదిలేసిన ఆ నాలెడ్జ్ని మళ్ళీ మనం నేర్పడం కోసమే, చెప్పడం కోసమే. అది చేసుకుంటే మనం అప్పుడు అది చేసుకుని మనం ఏది చేసినా ఒక గొలితో పోదు. చేయకుండా ఓన్లీ మాత్రలే మందులే మింగేస్తే ఎప్పటికీ పోదు. ఏదో కొండలాగా మలిస్తే ఉన్నలా కూడినట్టు అయిపోద్ది. ఇక్కడ వైద్యం కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది? చేతులెత్తండి. ట్రీట్మెంట్ కోసమే వచ్చిన వాళ్ళు, చూపించుకుని మందు తీసుకుని వెళ్దాం అన్నవాళ్ళు. ఓకేనండి. మామూలుగా నేర్చుకుందామని వచ్చిన ఎంతమంది? బాగుంది. సరే, ఎక్కడ మనం మిస్టేక్ చేసామో చెప్తాను. 3 విషయాలు మనం శాశ్వత పరిష్కారం ఏమనుకుంటున్నాము, రేపొద్దున ఏంటో, అసలు ఎక్కడ మన పొరపాటు. మనకు ఫస్ట్ ఎప్పుడు చెప్తుంటాం మేము, డే లైఫ్ అని. దినచర్య అనేది ఇక్కడ అంటే విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వినని వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ విన్నవాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా. సరే, నేను మామూలుగా చెప్తాను. అవన్నీ డే లైఫ్ గురించి మేము ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాము, చూడండి. షడ్రుచులు అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఎక్కడ అవన్నీ చూడొచ్చు, ప్రాబ్లం లేదు. అవుట్లైన్స్ చెప్పుకుంటూ వెళ్ళి మీకు అసలు ఈరోజు ఎక్కడా చెప్పని టాపిక్ వెళ్తే చెప్తాను మీకు. ఏవైతే చెప్తామో అవన్నీ నేర్పుతాం. మీరు రేపు ఎల్లుండి కూడా ఇక్కడ అన్ని ట్రైనింగ్ ఇస్తాం. చక్కగా మీకు ఏం ఫుడ్ పెట్టామో, అది ఏం చేసామో, ఎలా చేసామో నేర్పుతాం మీకు. ఒక 3 విషయాలను మనం మిస్టేక్ మనం చేసింది పెద్ద పొరపాటు ఏంటంటే దినచర్య పోగొట్టుకున్నాం. డే లైఫ్ పొద్దున్న లేచే నుంచి పడుకునే వరకు, మళ్ళీ ఉదయం లేచే వరకు, అంటే లేచే టైము, తినే టైము, పని చేసే టైము, ఈ 3 మనం పూర్వం చక్కగా ఉండేవి. దినచర్య తెల్లవారుజామున లేచేవాళ్ళం చక్కగా 3:30-4కి. తెల్లవారుజామున అంటే ఉదయం అంటే మనకి భారతీయులకి 3 to 4 మధ్యలో లేచి మొహం కడుక్కునే వాళ్ళం. మొహం కడగడం దిగించే మనకి హెల్త్ ప్రిన్సిపల్స్ అవన్నీ ఆరోగ్యం కోసం పెట్టినవి. వేపతో మొహం కడుక్కునే వాళ్ళం. మొహం కడగడం అంటే మొత్తం టాప్ టు బాటం, తల వెంట్రుక నుంచి కాలు గోరు వరకు శుభ్రం చేయడమే. వేపలతో మొహం కడుక్కునేవాళ్ళం. చేదు వేపలతో మొహం కడిగితే మీకు ఒక్క పళ్ళే కదండి, మొత్తం బాడీ అంతా క్లీన్ అయిపోతుంది. బాడీలో ఉండే టాక్సిన్స్, వేస్ట్, కొలెస్ట్రాల్ ఇవన్నీ పోతాయి. మా దగ్గర ఒక ఆయన ఉంటాడు, కుమార్ గారు అని. ఆయన ఇంతలా ఉండేవాడు. రోజు కఫం, విపరీతం కఫం, దగ్గు వస్తూ ఉండేది, కఫం పడిపోతూ ఉండేది, ఊపిరాడిది కాదు, పని చేస్తూ ఉండేవాడు, ఆయాస పడిపోతుండేవాడు. అన్నీ విని ఒక వేపలతో కడగడం మొదలెట్టాడు. వేపలతో మొహం కడగడం మొదలెట్టాడు అతను.
ఒక్కరోజు మానకుండా నెలలో 2 నెలలు కడిగాడు, స్లిమ్గా అయిపోయాడు, ఆయాసం లేదు, ఏం లేదు, చక్కగా మాతో పాటు కొండలు ఎక్కేస్తున్నాడు. తన చెప్పాడు వచ్చినాడు, యాపలతో కడిగితే ఒళ్ళు ఎగేస్తానని, నీకేమైందండి నాకు ఒళ్ళు తగ్గిపోయిందని. అంటే వేప మనం చేసే ప్రతి పని, నీళ్ళు తాగడం, మొహం కడగడం అన్నీ కూడా మన బాడీలో ఉండే వేస్ట్ అంతా బయటికి పంపించేయడం అన్నమాట. అలా వేపలతో మొహం కడిగేవాళ్ళం. చేదు శరీరాన్ని డెవలప్ చేస్తుంది. అలాగే నీళ్ళు తాగేవాళ్ళం. నీళ్ళు తాగాలి. ఎన్ని నీళ్ళు తాగాలి? ఒక ఆయనేమో నీళ్ళు తాగమంటారు, ఒక ఆయన తాగదంటాడు. 7 లీటర్లు నీళ్ళు అంటారు, లేదా 6 లీటర్లు. లీటర్ల కొలత చెప్పాం, మనకు లీటర్ల కొలతకు వచ్చేసాం. అసలు కొలత ఏంటి? ఎప్పుడు మనం పెద్దవాళ్ళని లీటర్లు కొలుచుకుని తాగారా? తాగలేదు. ఎంత తాగారు? యాంత్రికంగా తెలియకుండా నీళ్ళు ఎన్ని కావాలని వెళ్ళిపోయేవి. ఒక మనిషికి ఎన్ని నీళ్ళు కావాలంటే సైంటిఫిక్గా మనకు శాస్త్రం చెప్పింది ఏంటంటే, వేదంలో 7 దోసులు నీళ్ళు అండి. ఏ మనిషికి ఆ మనిషి మెజర్మెంట్ మన భగవంతుడు మనకే ఇచ్చాడు, బయట జగ్గులతో కొలక్కల్లా. మన చేత్తో 7 దోసులు నీళ్ళు ఎవరి బాడీకి వాళ్ళకి సరిపోతాయి, బాడీ క్లీనింగ్కి. మిగతావి మనం చేసిన పని బట్టో 7 దోసులు నీళ్ళు అండి. పొద్దునే మొహం కడుక్కుని 7 దోసులు నీళ్ళు ఒక దాంట్లో పోసుకుని అవి ఎంత ఉన్నాయో చూసుకుంటే ఆ నీళ్ళు తాగేవాళ్ళం. అవి ఏం చేసేవాళ్ళం? మనం కొలుసుకుని చెంబులో పెట్టుకుని తాగల. చక్కగా మొహం కడుక్కునే వాళ్ళం. ఎక్కడ ఏ నూతి దగ్గర, మంచినీటి కోనేటి దగ్గర మొహం కడిగేసుకొని ఆ కోనేటిలోకి వెళ్ళి నీళ్ళు తాగేసేవాళ్ళం, లేదా నూతి దగ్గర వెళ్ళి తాగేసేవాళ్ళం. తెలియకుండా 7 దోసులు నీళ్ళు వెళ్ళిపోయి సరిపోయేది వాటర్. మిగతాది మనం చేసిన పని బట్టో, అక్కడ వాతావరణం బట్టో, తిన్న ఫుడ్ని బట్టో వాటర్ లెవెల్స్ తగ్గితే మన దాహం అనేది మాకు భగవంతుడు ఒకటి ఇచ్చాడు, ఆ నీళ్ళు రీప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఏది మనం మెజర్మెంట్స్ పెట్టుకోకల్లా, మనకేం కావాలో మన బాడీ అడుగుతూ ఉంటుంది. మనకు గొప్ప వరం అది. మనకి ఏం కావాలో అవి అడుగుతూ ఉంటుంది అన్నమాట. చిన్నపిల్లలు మట్టి తినేస్తున్నారు అనుకోండి, వాడికి ఐరన్ డిఫిషియన్సీ ఉందని అర్థం. మట్టి ఊరికి తింటారేటి? మట్టి తింటున్నాడంటే అర్థం ఏంటంటే ఐరన్ లేదు నా బాడీలో, ఐరన్ కావాలని అడుగుతుంది బాడీ, మట్టి తింటాడు. శుద్ధ తింటున్నారు అనుకోండి, శుద్ధ మొక్కలు, చాక్ పీసులో శుద్ధ మొక్కలు తినేస్తున్నారు అనుకోండి, కాల్షియం లేదని అర్థం. వాడికి కాల్షియం డిఫిషియన్సీ ఉందని. దానికి ఏం టెస్టులు చేయక్కల, ఏమి రిపోర్ట్ పెట్టుకుని తిరగక్కల. శుద్ధ మొక్క తింటున్నాడు అర్థమైపోద్ది, కాల్షియం డిఫిషియన్సీ ఉంది, కాల్షియం తింటే కాల్షియం మనం సప్లిమెంట్ ఏదో పచ్చడి పెట్టి చేస్తే ఏ నెల పచ్చడి పెడితే బాగుంటుందని అనుకున్నారు. అలా ఉండేదన్నమాట. ప్రతిదీ మన శరీరమే మనకు అడుగుతుంది ఏం కావాలో. అలా నీళ్ళు అయిపోయి శుభ్రంగా 7-8 గంటలకు భోజనం చేసేవారు. మార్నింగ్ 9, మ్యాక్సిమం 10 లోపల అందరూ భోజనం చేసేవారండి. ఉదయం భోజనం చేసిన అన్నాళ్ళు మనం పూర్వం పొద్దున భోజనం చేసిన వాళ్ళు అందరూ ఎవరు కొలుచుకుని తినలేదు. ఎవరు అయి ఉండాలి, ఇది మంచిది అది మంచిదని హెల్త్ కోసం, ఆరోగ్యం కోసమే అన్నం ఎవరు తినలే. ఆ పూటకి ఏముంటేది వాళ్ళకి దొరికినవి అందుబాటులో ఉన్నాయి వండుకుని చక్కగా తినేసేవారు. లిమిట్ లేదు. ఎవరైనా కొలుసుకుని తిన్నారా? కొలతలు, కప్పులు కొలతలు, గ్రాముల లెక్కన కొలుసుకుని ఎవరు తినలే. ఉదయం తినేవారు భోజనం. అంటే ఉదయం భోజనం ఎందుకు పెట్టారంటే, సూర్యుడు ఉండగా పొట్టలో అగ్ని ఉంటుందండి, జఠరాగ్ని ఉంటుంది. అప్పుడు సాలిడ్ ఫుడ్ అరుగుతుంది. సూర్యుడు ఉండగా మాత్రమే మన పొట్టలో ఘనాహారం అరుగుతుంది, డైజెషన్ కరెక్ట్గా అవుతుంది. ఉదయం భోజనం అంటే 7-8 గంటలకు పెద్ద ఎంజైమ్స్ ఎక్కువ ఉండవు, పెద్ద ఎక్కువ ఆకలి ఉండదు. అన్నం అంటే ఎక్కువ తినలేము, కొంచెమే తింటాం, మనకి ఎంత కావాలో అంతే వెళ్ళేదన్నమాట. అందుకని మనకు లిమిట్ లేదు. ఎంత తినేసినా నిండుమైనా మనకి ఎంత కావాలో అంతే వెళ్ళేది ఉదయం భోజనం. మధ్యాహ్నం భోజనం ఎవరు చేసేవారు? వ్యవసాయం పని చేసేవాళ్ళు అయితే చేసేవారు. వ్యవసాయం పని, శారీరక శ్రమ ఉన్న వాళ్ళు మాత్రం మధ్యాహ్నం భోజనం చేసేవారు. అందుకని వాళ్ళకి ఎక్కువ కావాలి ఫుడ్. అంటే ఎక్కడ మనకు ఒక మెతుకు కూడా, ఒక చిన్న పెసరు ఎక్స్ట్రా ఫుడ్ వెళ్ళేది కాదు పూర్వం. ఎందుకు వెళ్ళేదంటే ఆ టైంలో తిన్నారు కాబట్టి, ఆ టైం అందుకే ఇచ్చారు. పొద్దున భోజనం, సాయంత్రం భోజనం, మధ్యాహ్నం టిఫిన్. వ్యవసాయం పని లేని వాళ్ళైతే మధ్యాహ్నం టిఫిన్. టిఫిన్ అంటే ఏంటి? ఆ సీజన్లో దొరికే పళ్ళు, అయితే పిండి వంటలు, ఏమైనా రొట్టెలు, జొన్న రొట్టెలు, తాటి రొట్టెలు, ఏవో ఒకటి ఆ ప్రాంతంలో ఏముంటాయో, వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ ఏముందో అవి మధ్యాహ్నం స్నాక్స్. సాయంత్రం 6 లోపల భోజనం. సూర్యాస్తమయం అవ్వకుండా భోజనం చేసేవారు. సూర్యాస్తమయం అవ్వకుండా భోజనం చేస్తే మనకి డైజెషన్ కరెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత 8 గంటలకు పడుకునేవారు. అంటే భోజనం చేసిన 2-3 గంటల గ్యాప్లో అరిగిపోయేది, చక్కగా పడుకునేవారు. మెలుగు ఉండగా
శరీరంలో జరిగే ప్రక్రియ వేరు, పడుకున్నప్పుడు జరిగే ప్రక్రియ వేరు. ఎప్పుడు పని అప్పుడు జరగాలి, అలా ఉండేది. చక్కగా 8 గంటలు పడుకునేవారు. ఊళ్ళో అందరూ కవులు చెప్పుకొని, అయితే ఇంట్లో వాళ్ళందరూ చక్కగా కవులు చేసుకుని, పెద్ద ఏవో భజనలు అవి చేసుకుని, కొంతమంది అయితే పిల్లలు అయితే ఆడుకుని, ఇంకా పెద్దవాళ్ళు అయితే సమస్యలు, ఊరి సమస్యలు మాట్లాడుకునేవారు. దీంతోపాటు ఇంకో పెద్ద మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మంచి ప్రక్రియ ఏంటంటే, ఉదయం భోజనం సాయంత్రం భోజనం టైంలో ఫ్యామిలీ అంతా కూర్చొని చేసేవాళ్ళు. ఫ్యామిలీ మీటింగ్ ఉండేది మనకి. ఆ మీటింగ్లు ఏంటంటే, ఎంత పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉన్నా, ఒక కుటుంబంలో 100 మంది ఉన్నా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ సమస్యలను వాళ్ళు మాట్లాడుకుంటూ చేస్తే అక్కడ ఆ పూటతో ఆ సమస్య పోయేది, క్లియర్ అయిపోయేది. సాయంత్రం మళ్ళీ ఇంకో డిస్కషన్, ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడే ఆ భోజన టైంలోనే డిస్కషన్లో పోయేది. అలా ఫ్యామిలీ మీటింగ్స్ ఉండడం వల్ల ఎంత పెద్ద ఫ్యామిలీస్ అయినా 100 మంది ఇంట్లో ఉన్నా చక్కగా ఆనందంగా కలిసి సంతోషంగా ఉండేవారు. సో ఇలా చక్కగా నైట్ 8 కల్లా పడుకుని పోయారు, మళ్ళీ తెల్లవారు 3 గంటలు లేచేవారు. ఇలా ఉన్నదాన్ని మన టీవీలు వచ్చి నిద్ర టైం పాడు చేసాయి. అంతేనండి, టీవీలు రాకముందు బాగానే ఉన్నాం. నిద్ర టైం ఎలా పోయింది? టీవీలు వచ్చకపోయింది. టీవీలు రాకముందు మనం 8 కల్లా పడుకున్నాం. టీవీ వచ్చిన తర్వాత ఫస్ట్ దూరదర్శన్ ఛానల్ ఉండేది, అది 10 వరకు వచ్చే ప్రోగ్రామ్స్ ఉండేవి. 10 గంటల దాకా ప్రోగ్రామ్స్ ఉండే, తర్వాత ఉండేది కాదు. 6 నుంచి 10 వరకే ప్రోగ్రామ్స్. అది అయిపోయిన తర్వాత ఈటీవీ జెమిని 12 వరకే ప్రోగ్రామ్స్ ఉండేవి. 12 నుంచి 6 దాకా ఛానల్స్ అన్నీ క్లోజ్. ఇంకా ఇప్పుడు వేరే విషయం అనుకోండి, నెట్లో వచ్చాక పగల రాత్రి తేడా లేకపోయింది. టీవీలు వచ్చి నిద్రను పాడు చేసి, ఇక బ్రేక్ఫాస్ట్లు వచ్చి ఫుడ్ టైం పాడు చేసి. బ్రేక్ఫాస్ట్ వచ్చాక మన పరిస్థితి ఏమైంది? మనకి ఇక్కడ పెద్ద మిస్టేక్ మనకి జరిగింది ఏంటంటే, ఫుడ్ ఎందుకు వెళ్ళిపోతుందంటే బాడీలోకి. అలా ఉన్నప్పుడు చక్కగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల తినేవాళ్ళం. మనకి ఎంత తిన్నా మనకి ఎంత కావాలో అంతే వేయలేదు ఆ టైంలో. ఎడ్జిస్ట్ అనమాట, అంటే నేచర్కి దగ్గరగా మనం ఉన్నాం కాబట్టి మనకి ఎంత కావాలో అంతే వేయలేదు. ఎప్పుడైతే మనం నేచర్కి దూరం అయిపోయి ఈ బ్రేక్ఫాస్ట్లను మొదలెట్టామో, బ్రేక్ఫాస్ట్ వచ్చాక మన పరిస్థితి ఏమైంది? ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్. అంతేనండి, 4 సార్లు తిన్నాం మొదలెట్టాం. మధ్యాహ్నం 12 గంటలకు తినే భోజనం, రాత్రి 8 తర్వాత భోజనం, డబల్ లెక్క మామూలుగా అయితే. అందుకే మనకి ఒక సామెత కూడా ఉండేది, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అని. ఇప్పుడు మనం 4 సార్లు తింటున్నాం, ఏమనాలి? అంటే ఎక్స్ట్రా ఫుడ్ వెళ్ళిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే కమెంట్ కాదు, మనకి అక్కర్లేకుండా ఫుడ్ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఇంకో లాజిక్ ఏంటంటే, ఎక్కువ తినేస్తే బలం వచ్చేస్తా అనుకుంటాం కదా, అది అసలు పెద్ద మిస్టేక్, అది పొరపాటు. ఎక్కువ తినేస్తే బలం వచ్చేది అనేది ఉంటుందండి, ఏమి రాదు. ఎక్కువ తినేస్తే పొట్టకు భారం, ఆయాసం ఏంటి. ఎంత తక్కువ తింటే అంత ఎనర్జీగా ఉంటాం. అందుకే పూర్వం పొద్దునే భోజనం చేసేవారండి, వాళ్ళు చేసిన అరగంట కల్లా అరిగిపోయేది. మధ్యాహ్నం 12 గంటలకి కరకర ఆకలేసేది, సాయంత్రం మళ్ళీ 5 గంటలకి మంచిగా కరెక్ట్గా ఆకలేసేది. ఇప్పుడు మనం ఆకలేసి తింటున్నామా, టైం అయింది తింటున్నామా? అలా ఉన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి నాకు తెలిసి. టైం అయింది ఏదో తినాలని తిన్నాం కొంతమంది, సరదాగా తిన్నాం కొంతమంది, కాలక్షేపం కోసం తిన్నాం కొంతమంది, టైం పాస్ కోసం తిన్నాం కొంతమంది. అంతేనండి, మన ఫుడ్ అలా అయిపోయింది. సినిమాకి వెళ్తాం, ఇంటర్వెల్లో మనం ఆకలేస్తాను, అంతేనండి. ఆ టైంలో మనం ఇంటర్వెల్ అంటే ఏంటి? తినాలి, అది ఆ డ్రింక్స్ ఆ స్నాక్స్ తింటాం. కానీ మనకు ఆకలి లేదు, ఊరికే అది మనం అలా పెట్టుకున్నాం. ఇంటర్వెల్లో ఆకలిస్తున్నాం కదా, అలా భోజనం చేస్తాం, ఎవరింటికి వెళ్తాం, మొహమాటానికి అలా ఏవో పెడతారు, మొహమాటానికి వేసేస్తాం లోపల. మామూలుగానే మనం 4 సార్లు ఫుడ్కి వచ్చేస్తాం. ఈ ఫుడ్ టైం మారిస్తే చాలండి. అంటే ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫుడ్ టైం మార్చడం, నిద్ర టైం మార్చుకోవడం, ఇవన్నీ ఇప్పటికప్పుడు చేయలేము, చాలా టైం పడుతుంది. మార్చాలని అనుకుంటే చాలు మన మైండ్లో, ఎప్పటికైనా మారుతాం. మనం దీంతో ఏం చేస్తామంటే, ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే అన్నీ చేసేస్తున్నాం.
అవసరం ఉన్నా లేకపోయినా అన్నీ చేసేస్తున్నాం. ఏది ఎంతవరకు చేయాలో తెలియట్లేదు మనకి. లిమిట్ అనేది లేదు, అంటే తెలియట్లేదు మనకు. అవి చెప్పేవాళ్ళు కూడా ఆ లిమిట్ ఎవరు అవసరమో వస్తున్న అవేర్నెస్లన్నీ ఎలా ఉన్నాయంటే అందరూ మహానుభావులే. వాళ్ళ సబ్జెక్ట్ని బాగా అందరూ చెప్పారు. మంచిది, చాలా మంచి నాలెడ్జ్. అయితే అందరూ చెప్పింది ఏంటంటే ఇప్పుడున్న ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పారు తప్ప, అంతేనండి. ఇప్పుడున్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఇలా చేసుకోవచ్చు అని చెప్తున్నారు అందరు. తర్వాత అది శాశ్వత పరిష్కారం ఎక్కడ వెళ్ళలేదు. మనం ఏదో షుగర్కి డైట్ ప్లాన్ చేసామనుకోండి, ఎన్నాళ్ళు చేయగలం, లిమిట్ ఉందా, కొన్నాళ్ళు చేస్తాం, అంటే ఏదో ఒక 3 నెలలు చేసాం, అక్కడితో ఆ సమస్య పూర్తిగా పోతుందా, మళ్ళీ మామూలు డైట్కి వచ్చాం, మళ్ళీ స్టోరీ మొదలైపోద్ది. అంతేనే, ఖచ్చితంగా మొదలవుదా. పోనీ అది ఇందులోకి రాకుండా అందులోనే ఉన్నాం, ఎక్కువ చేస్తే ఏమవుతుంది, ఎంతకాలం చేయగలం, అలా చేస్తే దానివల్ల ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఉంటాయి కదా. మనకి వేదంలో మన వేదాల్లో చెప్పిన ఇదేంటంటే అందరికీ ఉపయోగకరమైన మెసేజ్ ఇచ్చారు మనకి. జీవితాంతం నువ్వు 100 ఏళ్ళు నువ్వు పాటించే ఫుడ్ ఏంటి, నువ్వు ఎలా ఉండాలి అనేది మనకి చెప్పేశారు. వీళ్ళందరూ పూర్వం మాస్టర్ ఋషులందరూ మనకి ఇచ్చిన సంపద అది. నీళ్ళు ఎన్ని తాగాలి అయిపోయింది. అలాగే ఫుడ్ అంటే షడ్రసోపేత ఆహారం, షడ్రుచులు కలిగిన ఆహారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు, కారం, తిప్పి. అలాగే చేదు రోజు వండుకుని తినమల్లా, వేపలతో మొహంగడున్నారు. ఇంత చేదు ఇంత స్వీట్కి సమానం. పొద్దునే చేదు రుచి వెళ్ళిపోయింది, దాని పని అయిపోయింది. ఇంకా ఉన్న రుచులు మనం ఆ రోజంతా చేసుకునే ఆహారంలో మిగతా రుచులన్నీ తినమన్నారు. అవన్నీ మనం ప్రత్యేకంగా తెచ్చుకోవాలి. మన చుట్టూ మనకు అందుబాటులో ఉండేవి. ఆయిల్స్ వాడుకోవడం బాగుంది. వగరు అంటే ఆయిల్స్, నువ్వుల నూనె, వేరుశనగ నూనె, నెయ్యి మనకు ఆంధ్ర తెలంగాణలో ఉండేవి. ఇంకా తెలంగాణలో ఇంకా మంచిది ఏంటంటే ఎప్ప నూనె ఒకటి. ఆయా ప్రాంతంలో ఏం పండుతున్నాయో మన చుట్టూ మనం ఎక్కడైతే నివసిస్తున్నామో మనం నివసించే అక్కడి నుంచి చుట్టూ 200 కిలోమీటర్ల దూరంలో ఏం పండుతున్నాయో అవి మాత్రమే మనకు ఆరోగ్యాన్ని ఇవ్వగలవు. మనం తీసుకునే ఫుడ్లో రోజు అది మన చుట్టూ ఉన్న 70% మన దగ్గర అయి ఉండాలన్నమాట. మన పదార్థాలు అయి ఉండాలి. అలాగే నువ్వుల నూనె, వేరుశనగ నూనె, నెయ్యి, తెలంగాణ ప్రాంతంలో అయితే వెప్ప నూనె తిన్నాం. అంతే తిన్నాక బాగానే ఉన్నాం మనం. అదేం చేసామంటే అందులో కొవ్వు ఉంటుంది, తినడం మంచిది కాదని మనం రిఫైండ్ ఆయిల్స్కి వాడడం మొదలెట్టాం. రిఫైండ్ ఆయిల్ వాడిన తర్వాత ఏమైంది, మనకి కొలెస్ట్రాల్, గుండె జబ్బులు అన్నీ పెరిగిపోయి. మన నూనెలో, మన నెయ్యిలో ఉన్న కొవ్వు ఎలాంటి కొవ్వు, మన శరీరంలో ఉండే చెడ్డ కొవ్వుని మంచి కొవ్వుగా మార్చే కొవ్వు. అది తిన్నాళ్ళు మనకి కొలెస్ట్రాల్ లేవు, ఒబేసిటీ లేదు, గుండె జబ్బులు లేవు. అవునా, వాస్తవం కదా. అవి మానేసి రిఫైండ్ ఆయిల్ వాడడం మొదలెట్టిన తర్వాత మనకి ఇవన్నీ వచ్చాయి. అలా మన రుచులన్నీ పోగొట్టుకున్నాం. ఉప్పు పోయింది, ఉప్పు చక్కగా మనం కల్లుప్పు, సైంధలం వాడినప్పుడు బాగున్నాం. ఈ అయోడిన్ సాల్ట్ వచ్చిన తర్వాత మనకి థైరాయిడ్లు, షుగర్లు, కిడ్నీ స్టోన్స్, ఇవన్నీ గాల్ స్టోన్స్ అన్నీ పెరిగిపోయాయి. ఈ బెల్లం, స్వీట్ కల్తీ. మనం నల్లబెల్లం వాడిన నాళ్ళు బాగానే ఉన్నాం. తాటి బెల్లం, నల్ల బెల్లం వాడుకున్నా బాగున్నాం. అతి మధురం అలాంటివి వాడినా బాగానే ఉన్నాం. తేనె వాడుకున్నా బాగున్నాం, ఒరిజినల్ తేనె. ఇప్పుడు తేనె కాదనుకోండి, ఇప్పుడు నేను తేనె బెల్లం పాకాలే, ఒరిజినల్ తేనె లెక్కలేవు. ఇలా రుచులన్నీ షడ్రుచులు మనం తినేవాళ్ళం అప్పుడు, ప్రతిరోజు తినేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడు తింటున్నామండి, ఉగాదికి తింటున్నాం. ఏమండి, ఉగాదికి తింటున్నాం. ఉగాదికి అది కూడా ఏ సుగృహ బుడ్లు వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అది కూడా మారిపోయింది. స్వీట్ స్టాల్ అట్లకి వెళ్ళి ఉగాది పచ్చడి కొనుక్కుని పరిస్థితికి వచ్చాం మనం. ఉగాది పచ్చడి ఎందుకు పెట్టారంటే ఉగాది రోజు ఒక్కరోజు మన కాదు, నువ్వు సంవత్సరం అంతా ఈ షడ్రుచులు తినాలని కనీసం సంవత్సరానికి ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటామని ఆ ఉగాది పచ్చడిని కనీసం తెలుసు వాళ్ళకి. కలియుగంలో ఆ స్పీడ్లో పడిపోయి అన్నీ మర్చిపోతారు, మీరు ఇబ్బందులు అయిపోతారు. కనీసం మనం ఏదో దాంట్లో ఇరికించకపోతే
వాళ్ళకి ఒక్కొక్కసారి గుర్తు రాకపోతే మర్చిపోతారని చెప్పేసి అలా పండగల్లో వాటిల్లో వాటిని ఇరికించి పెట్టారు మనకి. ఉగాదికి మన 6 రుచులు పచ్చడి, ఉగాది పచ్చడి తింటాం, కానీ రోజు తినాలన్నారు. అంటే అన్నీ రుచులన్నీ పోయాయి. మామూలుగా ఏంటంటే ఈ రుచులతో పాటు శాకాహారం తిన్నాం అనుకోండి, మన మామూలుగా శాకాహారం వల్ల మనకేంటంటే ఉపయోగం, శాకాహారం తింటే మనకి మైండ్, బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. మైండ్ చాలా కరెక్ట్గా ఉంటుంది. అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉండవు, అనవసరం థాట్స్ ఏమి ఉండవు, మంచి ఆలోచనలు వస్తాయి. మైండ్ తేలిగ్గా ఉంటుంది, మైండ్కి ఏమో ఇబ్బంది ఉండదు, స్ట్రెస్ అలాంటివి ఏమి ఉండవు. అలాగే బాడీ కూడా లైట్ వెయిట్, గాలిలో తేలినట్టు ఉంటుంది. సాత్వికాహారం, శాకాహారం, ఈ షడ్రుచుల్లో చెప్పింది ఏంటంటే శాకాహారంలో షడ్రుచులు. మళ్ళీ మీరు ఏదో అన్ని రుచులు వేసుకొని మాంసాలు తినమని ఏం చెప్పలేదు. అయితే ఇప్పుడున్న ఇబ్బంది ఏంటంటే మనకి శాకాహారం అనగానే మన చుట్టూ ఉన్న వాళ్ళు అంతేనా, గడ్డి తింటున్నావా, లేదా నువ్వు పంతులువా, ఇలాగా సెటైల్ లేని వాళ్ళు పెడతారు. శాకాహారం చెప్పుకోవడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటున్నారంటే మాట, శాకాహారం యొక్క రుచి తెలియక. అసలు శాకాహారం కరెక్ట్గా మన పూర్వం వంటలో మనం వాళ్ళు చెప్పిన పద్ధతిలో మనం వండుకుంటే అవి ఎంత రుచిగా ఉండే తెలియక. శాకాహారంలో ఉన్నంత రుచి, అంత టేస్ట్ మాంసాహారంలో ఏమి ఉండదు. మీకు పులుసులు తెలుసా అండి? పులుసులు మామూలుగా సాంబార్ తెలుసు, మజ్జిగ పులుసు తెలుసు, ఏంటి ఇంకేం తెలుసు, లక్ష్మీ సార్ ఒకటి తెలుసు, మజ్జిగ పులుసు తెలుసు, అమ్మా చిలకదుంపల పులుసు తెలుసు, అంతే కదండి. మన పులుసులు ఎన్ని రకాలు తెలుసు మీకు అసలు? మొత్తం ఎన్ని రకాలు? 60 రకాల పులుసులండి. మనకు 6 తెలుసు. పోనీ 6 అన్నది తింటాం మనం ఏంటి? 6 అన్న చేసుకుంటామా? సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి చేస్తాం లక్ష్మీ సార్ అనేది. అలా ఎన్ని రకాల పులుసులు? ఒక 7 రకాల పులుసులు నేర్చుకున్నాం అనుకోండి, రోజుకు రకం పులుసు. అవన్నీ మల్టీవిటమిన్స్, అవన్నీ ప్రోటీన్, హై మల్టీవిటమిన్. చక్కగా పులుసు మనం తిన్నప్పుడు మనం మల్టీవిటమిన్లు ఏమి మింగలేదు. అలా ఏంటంటే మన ఫుడ్ మార్చుకోవాలి. షడ్రసోపేత ఆహారం ఎలా ఉండాలో, షడ్రుచులు అంటే ఏంటో అవన్నీ చెప్తాం మీకు, అవన్నీ చూపిస్తాం ఎలా చేసుకోవాలి. ఇదే పెద్ద కష్టపడాల్సిన పనే లేదు. ఉన్న దాంట్లో చిన్న మార్పులు అంతే. పసుపు బెల్లం కొంటున్నాం, అది కొనడం మానేస్తాం రేపు నుంచి. నల్లబెల్లం తెచ్చి పెట్టుకుంటాం. రిఫైండ్ ఆయిల్ కొనడం మానేస్తాం. చక్కగా నువ్వులను వేరుశనగలు తెచ్చుకుంటాం. అలా ఏంటంటే చిన్న చిన్న మార్పులు ఇవన్నీ. ఇప్పుడు 10 రూపాయలు ఎక్కువని అనుకుంటున్నాం. ఒకసారి మనం నువ్వులు కొంటే 200 300 ఉంది, ఈ నూనె 100 రూపాయలే అనుకుంటాం. అలా అనుకుని పెద్ద పొరపాటు చేస్తాం. ఇవి తిని హాస్పిటల్కి వెళ్ళి వేలు లక్షల బిల్లు కట్టేస్తుంటాం. అంతేనండి. ఇప్పుడు మనకు వచ్చిన ఆదాయంలో కనీసం 30% అన్నా మనం హాస్పిటల్కి ఖర్చు పెడతాం లేదా? మినిమం సంవత్సరంలో కనీసం మనం 10% 20% అన్నా మనం హాస్పిటల్కి ఖర్చు పెట్టాలి. ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టే ఉన్నారు అనుకోండి. ఆస్తులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసి వైద్యం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చిన్న ఇది. మనం క్వాలిటీ ఫుడ్ మనకు అందుబాటులో ఉన్నది, మనం మంచి క్వాలిటీ ఫుడ్ మనం తినగలిగితే. ఆయిల్ లెక్క చెప్పమంటారు మీకు. ఆయిల్ నువ్వుల నూనె చాలా రేటు, మామూలు నూనె 100 రూపాయలు లేదా 250 రూపాయలు అని అనుకుంటాం కదా. మీరు నువ్వుల నూనెతో వంట చేస్తే 1 కేజీ నూనెకి మీకు కేజీ నూనె, మీరు 2 కేజీలతో వంట చేస్తున్నారు అనుకోండి, రిఫైండ్ ఆయిల్ 2 కేజీన్నర వాడుతున్నారు అనుకోండి, మీ ఇంట్లో కేజీ నువ్వులతో వంట చేసేయచ్చు. మీకు ఏంటంటే స్ప్రెడ్డింగ్ ఎక్కువ. మీ నువ్వుల నూనె ఒక స్పూన్, మీరు 2 చెంచాలు 3 చెంచాలు రిఫైండ్ ఆయిల్ వేసినా ఎక్కడ ఆయిల్ కనిపించదు. అసలు ఆయిల్ అనేది ఉండదు. అసలు ఆయిల్ అక్కడ టేస్టీ ఉండదు, ఏమీ ఉండదు, కనిపించదు. ఆ 3 చెంచాల్లో రిఫైండ్ ఆయిల్ వేసిన దానికన్నా 1 చెంచా మనం నువ్వుల నూనె వేస్తే ఆ కూర అంతా మంచి టేస్టీగా స్ప్రెడ్డింగ్ అలా పొంగి మొత్తం కూర అన్నింటిలో ముక్కలకి కలుస్తుంది అనమాట అండి.
అంటే క్వాంటిటీ తక్కువ. మళ్ళీ ఇక్కడ మనం అనుకుంటాం 2.5 కేజీలు మీరు రిఫైన్ ఆయిల్ కొనడం ఎంతో, 1 కేజీ నువ్వులు ఉన్నంత. మీరు రేపు 500 మందికి వంట చేస్తున్నానండి, 500 మందికి వంట చేస్తున్నాను రేపు. మేము లెక్కేసుకున్నాం మామూలుగా. నేను ఆయిల్ ఎంత వాడతాను తెలుసా? ఆయిల్ మామూలుగా ఎంత వాడతారండి? 500 మందికి ఒక కూర ఉండాలంటే ఎన్ని కేజీలు వాడతారండి? మామూలు లెక్క కనీసం ఒక 3-4 కేజీలైనా వాడతారా? 3 కేజీలు ఒక కర్రీ వండాలంటే. ఏంటి 5 కేజీలు లెక్క చెప్పారు ఎవరు? నేను కేజీతో వండేస్తాను. 1 కేజీ 500 మంది కూర 1 కేజీ నువ్వుల నూనెతో వండేస్తాను. ఇంకా నా అందులో నువ్వుల నూనె కూడా అంతా ఉండదు. నేను చేసే నూనెలో నువ్వుల నూనె కాదు, రాసుకోండి ఆయిల్ ఫార్ములా, అంత తినచ్చు. అంటే మీ ప్రాంతంలో ఏ ఆయిల్స్ దొరుకుతున్నాయో ఆ ఆయిల్స్ వాడడం మెయిన్. ముందు మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కాబట్టి మనకి ఇక్కడ దొరికే ఆయిల్స్ ఏంటంటే వేరుశనగ నూనె 1/2 కేజీ అండి, వేరుశనగ నూనె. నువ్వుల నూనె 300 గ్రాములు నువ్వుల నూనె. వేరుశనగ నూనె 500 గ్రాములు అన్న. వేరుశనగ నూనె 500 గ్రాములు. నువ్వుల నూనె 300 గ్రాములు ఏంటి. 150 గ్రాములు విప్ప నూనె. విప్ప నూనె దొరకదు మీకు, తెలంగాణలో బాగా ఫేమస్ విప్ప నూనె. విప్ప నూనె లేకపోతే ఓన్లీ నువ్వుల నూనె, వేరుశనగ నూనె, నెయ్యి. విప్ప నూనె పక్కన పెట్టారనుకోండి, వేరుశనగ నూనె 500 గ్రాములు, నువ్వుల నూనె 400 గ్రాములు, 100 గ్రాములు నెయ్యి. ఇదొక ఫార్ములా. వేరుశనగ నూనె, నువ్వుల నూనె, నెయ్యి, ఈ 3 రాసుకోండి. ఎందుకు ఆ పక్కన పెట్టేయండి. అంటే తెలంగాణ అంటే భద్రాచలం, ఖమ్మం ఆ ప్రాంతం అంతా విప్ప నూనె బాగా దొరుకుతుంది. ఆ ప్రాంతంలో వాళ్ళు ఏంటంటే అక్కడైతే భద్రాచలం, ఖమ్మం, చింతపల్లి ఆ ఏరియాలో ఎప్ప పువ్వు ఎక్కడైతే పండుతుందో, ఎప్ప నూనె ఎక్కడైతే వస్తుందో వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఆ పీపుల్ బయట ఉన్న వాళ్ళు అడవుల్లో ఉండే ట్రైబల్స్ కానీ ఒంటికి ఎప్ప నూనె వాళ్ళు వండుకోవడానికి, ఒంటికి కూడా, తలకు కూడా. అంటే అక్కడ వాళ్ళు రాసుకుంటే పనిచేస్తుంది. వాళ్ళు తలకి ఎప్ప నూనె రాసుకుంటారు, చాలా జిడ్డుగా ఉంటుంది, రాసుకుంటారు. వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చినా తల నర్రదు, ఎంత పొడుగు చుట్టూ ఉంటుంది, ఇలా చుట్టూ ఇలా పెట్టుకుంటారు, కొప్పు, పెద్ద కొప్పు, అంత బలంగా ఉంటుంది అలా ఎంటుకలు. ఎందుకంటే అక్కడున్న ప్రాంతంలో వాళ్ళకి ఆ ఆయిల్ పడుతుంది అంతే. అది మంచిగా మనం రాసుకోవాలనుకుంటే ఓన ఉడిపోద్ది. మీరు తెలంగాణలో ఉన్నారనుకోండి, అక్కడే భద్రాచలం, ఖమ్మం ఏరు ప్రాంతంలో ఉన్నారనుకోండి, చక్కగా రాసుకోవచ్చు అక్కడే ఉంటే కనుక అక్కడ ఉన్నవాళ్ళు. అదేంటంటే ఆ ప్రాంతానికి ఆయిల్ మారిపోతుంది. మనకున్న ఆయిల్ ఫార్ములా చెప్తాను. వేరుశనగ నూనె 500 గ్రాములు, నువ్వుల నూనె 400 గ్రాములు, 100 గ్రాములు నెయ్యి. ఇది 1 కేజీ రేషియో అనమాట. ఇది కొంచెం చిన్న వేడి చేస్తే అంతా మిక్స్ అయిపోతుంది. దాంతో రోజు మీరు వంటలో మీరు ఏం వండుకున్నా వంటలో చక్కగా నూనెతో వండుకొని ఎంత కమ్మగా ఉంటాయి, మంచి టేస్టీగా ఉంటాయి. 1 చెంచా నూనె చాలు. అలా ఏంటంటే షడ్రుచులు పోయాయి, అంటే కల్తీ అయిపోయి, ఉప్పు కారం కల్తీ, కారం కల్తీ, ఆయిల్ కల్తీ, నూనె కల్తీ, అవన్నీ పులుపు. అంటే మనం పులుసుల్లో పులుపు కోసం ఇంట్లో ఏం వాడతామండి? చింతపండు వాడతాం. అసలు చింతపండు ఎందుకు తెలుసా మనకి? చింతపండు చారు పూర్వం ఎందుకు తాగేవారు తెలుసా? విరోచనకారిగా తాగేవారు. మోషన్ అవ్వకపోతే చింతపండు చారు తాగేవారు, కొంచెం సునామోకే వేసుకొని తాగేవారు. విరోచనకారిగా మాత్రమే చింతపండు వాడేవారు. ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు చింతపండుని పులిహోరలో వాటిలోని చేసేవారు. జనరల్గా పులుపు అంటే ఏం చేసేవారు? సీజనల్గా ఏ పులుపు వస్తుందో ఆ పులుపు వాడేవారు. మామిడికాయ, ఒక సీజన్లో మామిడికాయ, ఉసిరికాయ, చింతకాయ, నిమ్మకాయ, దబ్బకాయ, నారింజకాయ, అలా పులుపుల్లో బోల్డ్ మనకి సంవత్సరంలో 6-7 రకాలు వచ్చేవి. అలా ఆ పులుపు మనం చేసేవాళ్ళం. మధ్య మీద చింతపండు పెట్టుకున్నాం. ఇప్పుడు అచ్చంగా మనం చింతపండుకి వచ్చేసాం. చింతపండు రావడమే ప్రాబ్లం అన్నమాట. అలా చింతపండు మీరు ఒక ఫార్ములా ఉంది. ఆయిల్ రాసుకున్నారు కదా, చింతపండు ఫార్ములా చెప్తున్నానండి, పులుపు ఫార్ములా. చింతపండు ఒక 1/4 కిలో తీసుకొని బాగా కొంచెం 1/2 లీటర్ నీళ్ళు వేసి, 1/2 లీటర్ నీళ్ళు వేసి బాగా పిసికి చిక్కగా గుజ్జు తీసుకోండి.
ఆ గుజ్జులో దబ్బకాయ రసం, మామిడికాయ దొరికితే మామిడికాయ తురుము, ఎండబెట్టిన తురుము, అంటే మామిడికాయ పేస్ట్, చింత దబ్బకాయ రసం, ఇలా పులుపులు మీకు ఏం దొరుకుతాయి, మీకు అందుబాటులో ఏముంటాయి, ఏం లేకపోతే నిమ్మరసం కలిపేసి ఉప్పు కారం కలిపేయండి. దాంట్లోనే ఉప్పు కారం కలిపేసి ఎండబెట్టేయండి. ఉప్పు కారం ప్రిజర్వేటివ్ అనమాట పులుపుకి. అలా చేసిన జ్యూస్ దాచుకున్నారనుకోండి, అది మీకు సంవత్సరం ఉంటుంది. సంవత్సరం మీకు ఇవన్నీ యూట్యూబ్లో మేము చెప్తాం ప్రాక్టికల్గా. ఇవన్నీ ఎలా చేస్తున్నామో చేసి చూపిస్తాం మీకు. నెక్స్ట్ అంటే వంటల కార్యక్రమం మాది. అన్ని రకాల వంటలు ఎలా చేయాలో ముందు ఈ మెటీరియల్ ఎలా రెడీ చేయాలో చెప్తాం. కారం ఎలా చేసుకోవాలి, ఈ చింతపండు ఎలా చేసుకోవాలి. ఈ పులుపుని చూసారు ఎండబెట్టేసారు అనుకోండి, రోజు వేసంకాలం చేసుకుని చక్కగా ఒక బాటిల్ వేసి ఎండబెట్టేసుకుంటే, బాటిల్ దాచుకుంటే సంవత్సరం ఉంటుంది. మీరు చారు పెట్టుకుంటున్నారు, నీళ్ళు వేస్తారో చెంచా వేస్తారు, అయిపోయింది. సాంబార్ ఏదైనా చింతపండు వేసే బదులు స్పూన్ ఇది వేసేస్తారు అంతే, చక్కగా సూప్ అయిపోతుంది. మీకు అందులో ఇప్పుడు ఏముంటాయి, దబ్బకాయ ఉంటుంది, నారింజకాయ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని పులుపులు కలిసి ఉంటాయి, చక్కగా బాగుంటుంది. అవన్నీ మేము చేసాం, అట్లనే వండుతాం రేపు వంట అంతా. మెటీరియల్ అంతా మేమే తెచ్చుకున్నాం అక్కడి నుంచి. అలాగే కారంలో మీకు వరకసం దొరకదు కాబట్టి కారం, ఎండుమిరపకాయలు, మిరియాలు, తర్వాత పసుపు కొమ్ములు, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ కలిపి కొట్టుకున్నాం అనుకున్నాం. కారం చేయించుకున్నాం అనుకున్నాం, ఏం బిల్లు ఆడించుకున్నాం అనుకున్నాం చక్కగా. ఆ కారం వాడుకోవచ్చు. ఆ కారం మీకు ఎన్నాలైనా బాగుంటుంది. కారం వల్ల అల్సర్లు ఇలాంటివి రావు, ఏ ఇబ్బందులు ఉండవు. అలా మనం చేసుకున్న అన్నాలో బాగున్నాం. మనం చేసుకోవడం మానేసి ప్యాకెట్లో కొనడం మొదలెట్టాం. ప్యాకెట్ వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. పూర్వం ఫుడ్ ప్రోడక్ట్ ఏదైనా మనం తినే ఆహారం పచ్చడి పెట్టుకోవాలనుకోండి, పచ్చడి ఆయిల్ దగ్గర నుంచి మామిడికాయ మొక్కల దగ్గర నుంచి అన్నీ మనకు తెలుసు. మన కళ్ళ ముందు మనం తెచ్చుకుని చేసుకుని కలుపుకున్నాం. అంటే ఒక ప్రోడక్ట్ మన కళ్ళ ముందు తయారయ్యేది. ఈరోజు పచ్చడి కావాలంటే ప్యాకెట్ తెచ్చుకుంటున్నాం. ప్యాకెట్ వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు, అంతే కదండి. ప్యాకెట్ వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు, అదే పెద్ద ప్రాబ్లం. అలాంటి షడ్రుచులు పోయాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, జీవన శైలి పోయింది, ఆహారం పోయింది. ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, తినే వాటిలో ఏది మంచిది, ఏ పళ్ళు మంచి, ఏం తింటే మంచిది, అలాగే రైస్ తింటే మంచిదా, కొర్రలు తింటే మంచిదా, ఇలా బోల్డ్ మనం కన్ఫ్యూజ్ అయిపోయాం. ఇప్పుడు కొర్రల, జొన్నల, లేకపోతే అరికెల, లేకపోతే గోధుమల, అవి ఎలా అంటే నేచరే మనకు చెప్తుందండి, ఎవరో మనకు చెప్పక్కర్లే. మన ఆంధ్రాలో రైస్ పండుతుంది, కొర్రలు పండుతాయి, జొన్నలు పండుతాయి, సామలు పండుతాయి, అరికెలు పండుతాయి, కొన్ని ప్రాంతాల్లో రాగులు పండుతాయి. మన ప్రాంతంలో ఏం పండుతున్నాయో అవి మాత్రమే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అవి వదిలేసామనుకో మనకి ఫీజు కొట్టేస్తాయి. పంజాబ్లో గోధుమలు పండుతాయి, వాళ్ళ ఆహారం 70% అదే ఉండాలి వాళ్ళకి. అది లేదు వరి మంచిదని వరి తినేహారు అనుకోండి, జబ్బు చేసేస్తుంది. కేరళలో కొబ్బరి పండుతుంది, వాళ్ళు కొబ్బరి నూనె తింటేనే బతకగలరు. నువ్వులు మంచిదని వాళ్ళు నువ్వులు తిన్నారనుకోండి, వాళ్ళకి జబ్బు చేసేస్తుంది. మనకి మంచిదని మనం తిన్నాం అనుకోండి, మనకి అయిపోతుంది. కర్ణాటకలో పొద్దుతిరుగుడు ఆవాలు పండుతాయి, అక్కడ ఆవ నూనె, పొద్దుతిరుగుడు నూనె తింటే బాగుంటుంది వాళ్ళకి. అలాగే మన ప్రాంతంలో ఏం పండుతున్నాయో, దేని నుంచి మనకు ప్రోడక్ట్ వస్తుందో అదే ఇంపార్టెంట్. ఇక్కడ పళ్ళు ఏం మంచివి అంటే, ఈ తెలంగాణలో ఏ పండ్లు వస్తాయి ఆ పళ్ళు మంచి, ఏ సీజన్లో ఏ పండు వస్తుందో ఆ పండు బాగా ఎంజాయ్ చేయాలి. మన పళ్ళు మనం ఎంజాయ్ చేయాలి అంతే. ఎక్కడో సిమ్లాలో యాపిల్ మంచిదే, మన దాంట్లో రీసెర్చ్ చేసి చాలా పోషకాలు ఉన్నాయి, ఉన్నాయి మనం ఒక చార్ట్ తయారు చేసుకున్నాం యాపిల్లో ఏమున్నాయో, అవన్నీ మంచివే. కానీ సిమ్లా వాడు యాపిల్ పండు తింటే అందులో ఉన్నవాడికి అబ్జర్వ్ అవుతాయి. అంటే వాళ్ళకి అక్కడ ఏ డిఫిషియన్సీ వస్తుందో నేచర్ ఆ పండిస్తుంది. అందుకని సిమ్లా వాళ్ళు ఆ వచ్చిన యాపిల్ పండు తిన్నారనుకోండి, వాళ్ళకుండే డిఫిషియన్సీ పోద్ది. ఇక్కడ మనకు సీజన్లలో బోల్డ్ పళ్ళు, సీతాఫలాలు, నారింజకాయలు అన్నీ ఉన్నాయి కదా, బోల్డ్ మామిడి పళ్ళు, ఏని సీజన్గా పళ్ళు వస్తాయి. ఈ పళ్ళు తింటే మన బాడీ అబ్జర్వ్ అవుతుంది, మనకు ఏ డిఫిషియన్సీ ఉందో అది క్యూర్ అవుతుంది. సిమ్లాలో యాపిల్ పండు తిన్నాం అనుకోండి, యాపిల్ పండ్లు అన్నీ ఉంటాయి కానీ మనకేం బాడీ రిసీవ్ చేసుకోవద్దు, డస్ట్బిన్ వేసినట్టే.
అలాగే సిమ్లా కూడా మామిడి కూడా మంచిది తిన్నారు అనుకోండి, టేస్ట్ ఎంజాయ్ చేయడం తప్ప అదేమి హెల్త్కి ఏం పని చేయదు. ఆహారం అనేది మన చుట్టూ ఏం పండుతున్నాయో అవే మనకి ఆరోగ్యాన్ని ఇవ్వగలవు. అందుకని రైస్ మనం ఎంతో కొంత ఉండాలి. అంటే సైంటిఫిక్ థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. ఇప్పుడు కూడా మిల్లెట్స్ మంచివే తింటాం. మిల్లెట్స్ తిన్నా ఎప్పుడు ఏమవుతుంది, మనకి తినగానే మొదలుపెట్టగానే మంచిగా మోషన్ అవుతుంది, మంచిగా తేలిగ్గా ఉంటుంది, డైజెషన్ ఇబ్బంది ఉండదు, గ్యాస్ట్రిక్ అవి తగ్గుతాయి, ఒళ్ళు తగ్గుద్ది, చాలా బాగుంటుంది. ఎన్నాళ్ళు ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం తిన్నాం, బాగుంది. మన బాడీలో ఉండే ఫ్యాట్ అంతా బర్న్ అది తీసేసి బయట పంపించేసింది. అలాగే గ్లూకోజ్ లెవెల్స్ కూడా తగ్గించింది. 3 నెలలు 4 నెలలు పోయిన తర్వాత మన బాడీలో ఇంక వేస్ట్ ఫ్యాట్ ఏం లేదు. లేనప్పుడు ఈ మిల్లెట్స్ ఏం చేస్తాయి, మన మజిల్ మీద డిస్ట్రోల్ చేయడం మొదలవుతాయి. ఊరుకోదు కదా, ఏదో దాన్ని కరగొట్టి బయటికి పంపాలి, దాన్ని నేచర్ అది. ఇవన్నీ ఎప్పుడు బయట పెడతాయంటే వాస్తవాలన్నీ ఒక 3 ఏళ్ళ తర్వాత మనం ఇదే స్టేజ్ మీద కొర్రల గురించి మాట్లాడుకుందాం, మిల్లెట్స్ గురించి మాట్లాడుకుందాం. అది అప్పుడు అనుభవం ఉంటాం కదా, మంచిదా కాదనేది కాలమే చెప్తుంది. ఇప్పుడేమో ఆర్గ్యుమెంట్స్ ఏమో మనకు అక్కర్లేదు. అంటే మనం లాజికల్గా ఆలోచిస్తే జరిగేది ఇదే, వాస్తవం ఇదే. స్కెల్టన్లు అయిపోతారు అందరూ. అందుకేంటంటే మనం తినే దాంట్లో అరికలు అవన్నీ మంచిదే, మంచిదని చెప్పి అన్నీ తినేస్తే ఏమైపోద్ది. మనం ఫుడ్ ఎప్పుడు మనం దాటకూడదండి, మన రైస్ మనం వదలకూడదు. పూర్వం మన అమ్మో నాన్నో తాతో అచ్చంగా మిల్లెట్స్ తిని బతికేదా, రైస్ తినలేదు వాళ్ళు. సీజనల్గా ఏమొచ్చేవి తిన్నారు. ఒక సీజన్ అంతా బియ్యం తిన్నారు, అంటే సంవత్సరంలో కొన్నాళ్ళు రైస్ వచ్చేవి, రైస్ తిన్నారు. కొన్నాళ్ళు కొర్రలు వచ్చేవి, కొన్నాళ్ళు తిన్నారు. కొన్నాళ్ళు జొన్నలు వచ్చేవి, జొన్నలు తిన్నారు. లేదా అన్నీ కలిపి తిన్నారు. ఏదో ఒకటి బ్యాలెన్స్గా ఈ రైస్ కూడా ఎంజాయ్ చేశారు, కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. మనం పూర్తిగా రైస్ పక్కన పెట్టేసి చేసామనుకోండి, ఒక సంవత్సరం పైకి చూద్దాం, మనం చేసి 2 ఏళ్ళ పైకి చూద్దాం, 3 ఏళ్ళ పైకి చూద్దాం. 3 ఏళ్ళ తర్వాత అప్పుడు వాస్తవం ఏంటంటే తెలుస్తాయి మనకు మామూలుగా. అదేంటంటే రైస్ మంచిదే, మంచిది కాదో మంచిదే విషయం. పూర్వం వాళ్ళు రైస్ ఎలా తినాలో అలా తిన్నారు, మనం అలా తినట్లేదు రైస్ని. పూర్వం వాళ్ళు చక్కగా రైస్ ఎలా తిన్నారు, రైస్ని దంచుకొని ఆ పైన పోగా ఒక బ్రౌన్ లేయర్, ఒక లేయర్, ఆ లేయర్ ఉన్నది తిన్నారు, వైట్గా తినలేదు. అంతే కదండి. పూర్వం వాళ్ళ రైస్ని దంచుకోవడం వల్ల ఏమైందంటే అక్కర్లేదంతా పోయి కావాల్సినంతా ఉండేది. అప్పుడు ఆ రైస్ ఏంటంటే, రైస్ ఎలా ఉంటుంది, లోపల ఉండే వైట్ అంతా పిండి పదార్థం, ఆ పైన ఉండే బ్రౌన్ లేయర్ ఎంజైమ్స్ ఉంటాయి, అందులో ఆయిల్స్ ఉంటాయి. ఆ ఆయిల్ ఈ పిండి పదార్థాన్ని అరిగించడానికి సరిపోతుంది అనమాట. ఆ పిండి పదార్థానికి అరిగించడానికి సక్రమంగా ఒక ఫార్ములా అది. ఆ రైస్ తినాలంటే లోపల వైట్ పిండి పదార్థం తినాలంటే పైన లేయర్ ఉండాలన్నమాట. ఉంటే మనకి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మనం ఏం చేసాం, శుభ్రం గుండు కొట్టేసి ఆ వైట్ ఇది తింటున్నాం. అది మంచిది కాదు, ఆ వైట్ రైస్ మంచిది కాదు. అలా అసలు రైసే మంచిది అంటే ఎలా అవుద్ది, అలా కాదు కదా. పూర్వం వాళ్ళు రైస్ తిన్నారు, ఎలా తిన్నారో మనం అలా తింటలేదు, ఆ రైస్ని మార్చుకున్నాం. మనం తీసేసి మనం ఏం చేస్తాం, ఆ తవ్వు నుంచి మళ్ళీ ఆయిల్ తీసుకుని ఆయిల్ వండుకున్నాం, కానీ ఆ లేయర్ లేకుండా తింటున్నాం. ఆ లేయర్ ఉండాలి, ఎంతో కొంత ఉండాలి, కనీసం ఎంతో కొంత లేయర్ ఉంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు. అది ప్రాబ్లం, కానీ అసలు రైసే మంచిది కాదని మామూలుగా ఇబ్బంది. అలా మనకి ఈ పదార్థాలు, ఈ ఫుడ్ అనేది మనకు నేచర్, మన దగ్గరలో ఏమున్నాయో అవన్నీ మనం 70-80% రోజు మనకు అవి ఉండేలా చూసుకోవాలి. మిగతానే మనకు అక్కర్లేదు అనుకోండి, అవన్నీ తినచ్చు, తినకూడదంటలా. మనం సరదాగా టేస్ట్ ఎంజాయ్ చేయడానికో, లేదా ఏదైనా బాగా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆరోగ్య సమస్య వచ్చింది, ఇంకా నేను 100 కేజీలు ఉన్నాను, సో ఇప్పుడు ఏదో చేయాలి అన్నప్పుడు మిల్లెట్స్ తిని చక్కగా, రైస్ తినకు. ఎప్పుడు దాకా, నీకు తగ్గే వరకు. కొంచెం బ్యాలెన్స్ అయ్యాక దాన్ని వదిలేసి దాన్ని మిక్స్డ్గా
మళ్ళీ ఒక రైస్ సగం ఇది సగం చేసి బ్యాలెన్స్ చేసామనుకో అప్పుడు ఇబ్బంది ఉండదు, జబ్బు చేయదు. అలా మనమే చేసుకోవాలంతే దీన్ని. అలా మనకి దినచర్య పోయింది, షడ్రుచులు పోయాయండి. ఇకపోతే మనం నివసించే ఇల్లు మధ్యలో మనకు స్పిరిచువల్ ఉండేది, అంటే టెంపుల్స్కి వెళ్ళడం. అంటే అందరూ ఏదో దానికి అన్ని స్పిరిచువల్స్ మంచిగా చెప్తే ఏది చెడు చేయమని చెప్పారు కదా. అందరూ కొంతమంది ముస్లిమ్స్ అందరూ మసీద్కి వెళ్తే, హిందూస్ అందరూ దేవాలయానికి వెళ్తే, క్రిస్టియన్స్ అందరూ చర్చికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళేవారు? అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం, ప్లెజెంట్గా ఉండడం కోసం వాళ్ళకి తెలిసిన దాంట్లో వాళ్ళు చేసుకునేవారు. సో స్పిరిచువల్గా ఉండడం వల్ల మైండ్ ఫ్రెష్గా ఉండేది. అక్కడ ఉండడం కూడా మన ఆలయాల్లో అయితే టెంపుల్కి వెళ్ళామనుకోండి, ఆ టెంపుల్స్ అవన్నీ ఎలా ఉండేవంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట కట్టేవారు టెంపుల్స్. పూర్వం ఒక టెంపుల్ కట్టాలంటే ప్లేస్ వెతికి ఎక్కడో కొండలోనో అడవిలోనో ఎందుకు కట్టేవారంటే అది న్యాచురల్గానే హై కాస్మిక్ ఎనర్జీ ఉన్న జోన్ అనమాట అండి, జియోపతికి స్ట్రెస్ లేని ప్లేస్. అలాంటి చోట కడితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అంటే అక్కడ వెళ్ళగానే, ఆ ప్లేస్లోకి వెళ్ళగానే మనకు మంచి ఒక రకమైన ప్రశాంతంగా ఉండడం కోసం గుడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏదో చేసుకునే వాళ్ళు వచ్చేవాళ్ళం. ఆ చేసే ప్రక్రియలన్నీ, ఆ తీర్థం కానీ, ఆ ప్రదక్షిణ కానీ, ప్రదక్షిణ అంటే వాకింగ్ అనమాట. పొద్దున్నే గుడికి వెళ్ళడం అంటే ప్రదక్షిణ చేసేవారు, ప్రదక్షిణ అంటే వాకింగ్ అనమాట. తెలియకుండా పూర్వం ఎవరు వాకింగ్ పని కట్టుకుని కిలోమీటర్ల నడలే. పొద్దున్న సాయంత్రం గుడికి వెళ్ళేవారు, గుడి చుట్టూ వాకింగ్ మామూలుగా వ్యవసాయం పని చేసేవారు. లేడీస్ గుడికి వెళ్ళి ఏం చేసే ప్రదక్షిణ చేసేవారు. గుడిలో అడుగు పెట్టిన దగ్గర నుంచి, గుడిలో ప్రదక్షిణ దగ్గర నుంచి, దీపం దగ్గర నుంచి అన్నీ పెద్ద మనకి హెల్త్ ప్రిన్సిపల్స్ అండి. అవన్నీ పెద్ద టాపిక్, మీ తర్వాత చెప్తాను నేను. ఒక ధ్వజస్తంభం అని చెప్తాను ఈరోజు. ధ్వజస్తంభం టెంపుల్ ఆ షేప్లో ఉండడానికి ఒక 2 రీజన్స్ చెప్తాను నేను. ధ్వజస్తంభం ఎందుకు పెట్టేవారంటే, మిగతా విషయాలు నేను చెప్పలేం కానీ ధ్వజస్తంభానికి మన హెల్త్కి ఉన్న లింక్ చెప్తాను. ధ్వజస్తంభంలో సోమిద కర్ర వాడేవారు. సోమిద చెట్లు మనం చెప్పాను ఆ మధ్య అక్కడ మీటింగ్లో. ట్రైబల్ లేడీస్కి మెన్సెస్ పెయిన్ వస్తే ఈ చెట్ల కిందకి కూర్చునేవారండి. సోమి చెట్టు కింద కూర్చుని తగ్గిపోద్ది అనమాట పెయిన్. హీలింగ్ ప్లాంట్స్, ఆ చెట్టు కిందకి వెళ్తే ఆ జబ్బు తగ్గిపోద్ది అనమాట. అలా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అందులో సోమి చెక్క చాలా పొడవుగా లావుగా ఉంటాయి, వెరీ హార్డ్. ఎంత తడిస్తే అంత ఐరన్లో అయిపోతుంటుంది. ఆ కర్రకుండే గుణం ఏంటంటే ఎంత తడిస్తే అంత ఐరన్లో అయిపోతుంటుంది. పూర్వం నూతులకి, పెద్ద నూతులకి రాళ్ళు పేర్చేవారు, రాతి కట్టు కట్టేవారు మట్టి పడిపోకుండా. ఆ రాతి కట్టు ఎప్పటికీ ఉండేది. రాతి అడుగున బేస్, ఆ రాళ్ళకి బేస్ ఈ సోమిద కర్ర పెట్టేవారండి. ఈ సోమి చెక్కలు చెక్కి కింద పెట్టి దాని నుంచి రాళ్ళు కట్టుకొచ్చేవారు. అంటే రాయి కన్నా గట్టిదనే కదా అర్థం. తడిచే కొలది విపరీతమైన స్ట్రాంగ్ గట్టిగా ఐరన్లో అయిపోతుంటామంటండి. 2, ఆ చెక్కలోంచి వచ్చిన వాటరు దీంట్లో కలడం వల్ల ఎవరికి నీరసం వచ్చేది కాదు. అది మంచి గ్లూకోజ్ అనమాట అండి, ఎనర్జీ డ్రింక్ ఆ వాటర్. అలాగే ధ్వజస్తంభంలో ఆ చెట్టు పెట్టి ఆ వుడ్ పెట్టడం వల్ల మనం ఆ లేడీస్ ఎక్కువ గుడికి వెళ్తారు కదా, ఆ చెట్టు ఆ ధ్వజస్తంభం చుట్టూ తిరగడం వల్ల ఆ వుడ్ నుంచి ఒక ఆరా ఉంటుంది, దాని ఎనర్జీ ఫీల్డ్ ఒకటి ఉంటుంది ప్రతిదానికి కూడా. ఆ ఎనర్జీ ఫీల్డ్లో వీళ్ళు తిరగడం వల్ల వీళ్ళకు ఉండే గర్భాశయ దోషాలు పోయాయి, మెన్సెస్ పెయిన్ రాకుండా ఉంటుంది, సైకిల్ బాగుంటుంది వాళ్ళకి. అది లాజిక్ అనమాట. ధ్వజస్తంభంలో ఆకారే పెట్టడానికి ఎక్కువ కాలం ఉంటుంది అని, 2 మెడికల్గా చాలా మంచిదని, హెల్త్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తెలియకుండా హీలింగ్ అనమాట. ఈ టెంపుల్స్ అన్నీ హీలింగ్ జోన్స్, మసీదులు, చర్చిలు, ఈ టెంపుల్స్ ఇవన్నీ హీలింగ్. మనకి అక్కడ చేసే వైబ్రేషన్స్, ఆ స్మెల్స్ అవన్నీ కూడా మనకి ఆ షేప్ కూడా మనకి హై ప్రశాంతత అనమాట. స్ట్రెస్, డిప్రెషన్ లేకుండా అవన్నీ మనకి హెల్త్ తెలియకుండా ఆరోగ్యాన్ని ఇచ్చేవి. ఆ కర్పూరం హారతి తీసుకోవడం,
హారతి అంటే ఇవన్నీ ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ మిగతా సెకండరీ. అయితే అవొకైతే ఈ షేప్ ఉంది చూసారా, మనకి ఇల్లులు పూర్వం ఇల్లులు అంటే గుడిసెల దగ్గర నుంచి పాకలు, పెంకుటిల్లు, ఇవన్నీ కూడా టెంపుల్స్ కానీ మసీదు కానీ చర్చిలు కానీ అన్నీ ఈ షేప్ ఉంటాయి, అంతేనండి. మనం ఇలా ఎప్పుడు కట్టుకోలేదు, స్లాబ్లు మనకు లేవు కదా, పూర్వం మనకు స్లాబ్లు లేవు సార్, అన్ని పెంకుటిల్లైనా ఇలాగే ఉండేవి, రౌండ్గానో స్క్వేర్గానో రెక్టాంగిల్ ఏదో ఒక యాంగిల్ పైకి వచ్చేటప్పటికి ఇలా ఉండేది. ఇలా ఈ షేప్ ఉంటే ఉన్న చోట కింద ఏముండదండి, అందులో మనం ఉంటే డిప్రెషన్ స్ట్రెస్ ఉండదండి, ఉండదన్నమాట. ఎప్పుడైతే స్లాబ్ కింద పడుకున్నామో అక్కడ నెగిటివ్ ఎనర్జీ, డిప్రెషన్ స్ట్రెస్ పెరిగిపోద్ది అనమాట. అదే ఒక పిరమిడ్ కింద, పిరమిడ్ కరెక్ట్గా యాంగిల్స్, పిరమిడ్ అనేది ఒక కరెక్ట్ యాంగిల్ అనమాట. అంటే హై కాస్మిక్ ఎనర్జీని 1000 రెట్లు, ఇది మామూలుగా ఉంటే ఓ 10% కాస్మిక్ ఎనర్జీ తీసుకొస్తే ఇది 1000 రెట్లు కాస్మిక్ ఎనర్జీ తీసుకొస్తాయి అన్నమాట. ఇలా ఉన్న షేప్స్, అందులో పిరమిడ్స్ అయితే మనకి ఇంకా 1000 రెట్లు ఎనర్జీ, ఒక శక్తి క్షేత్రం అది. మనకి ఇలా ఉన్న నాళ్ళు ఇళ్ళల్లో పడుకున్నప్పుడు మనకి డిప్రెషన్ లేదు, స్ట్రెస్ లేదు, ఎక్కడ మనకేం ఇబ్బంది లేదు. ఎప్పుడైతే ఇలా వచ్చామో డిప్రెషన్ స్ట్రెస్ పెరిగిపోయింది, ఇంట్లో 2 ఉన్నా సరే మనం ఉండలేని పరిస్థితి. ఈ స్లాబ్స్ ఎప్పుడైతే వచ్చాయో మనకంతా డిప్రెషన్ స్ట్రెస్ పెరిగిపోయింది. అందుకే పత్రిక గారు పిరమిడ్ జగత్ అని ఎందుకన్నారంటే, మీ అపార్ట్మెంట్స్ ఉందనుకోండి, అపార్ట్మెంట్ పైన 25 అంతస్తులు 30 అంతస్తులు ఎన్నైనా ఉన్నాయండి, పైన ఒక పిరమిడ్ కరెక్ట్గా ఒక యాంగిల్లో ఒక పిరమిడ్ పెట్టారనుకోండి, మొత్తం అంతా కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, అందరికీ డిప్రెషన్ స్ట్రెస్ పోతాయి ఇందులో. ఇప్పుడంతా కాంక్రీట్ జంగిల్, మనం ఉన్నదంతా మన సమాధులు మనమే కట్టేసుకున్నాం. అందుకేంటంటే పైన మళ్ళీ మనం ఈ షేప్ ఎప్పుడైతే తీసుకొచ్చామో అలా తేవడం వల్ల మన నెక్స్ట్ మన హెల్త్ బాగుంటుంది. చాలా మార్పులు, పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు, వాళ్ళకి డిప్రెషన్ ఉండదు, మంచి టాలెంట్ బయటకు వస్తుంది, పిల్లలు మంచి ప్రయోజకులు అవుతారు. అంటే ఒక్క మనం చిన్న షేప్ మార్చడంలో ఎంతో అర్థం ఉందన్నమాట. మొత్తం అంతా ప్రపంచమే మారిపోతుంది. ఆ షేప్ ఉన్న వాళ్ళు బాగున్నాం మనం, ఎవరికి డిప్రెషన్లో స్ట్రెస్లో ఏం లేవు, ఆ మాటే తెలియదు మనకి, ఆ పదమే తెలియదు. ఇలా ఉన్న షేప్లో ఉన్న ఇళ్ళల్లో ఉన్నప్పుడు మనకి ఎవరికి ఈ డిప్రెషన్ స్ట్రెస్ అనే పదం తెలియదు, అయిపోయింది. దాంతో ఇక్కడ ఫీజు కొట్టేసింది. ఎప్పుడైతే స్లాబ్కి వచ్చామో మనకి మైండ్లో ఫీజు కొట్టేసింది. సో మళ్ళీ మనం కనీసం పైన ఒక పిరమిడ్, లేకపోతే ఇంట్లో మనం పడుకునే బెడ్ మీద, లేకపోతే ఇంట్లోనూ ఒక పిరమిడ్ చిన్నదాన్ని పెట్టుకుంటే మనం 50% మారుతాం. లేదు మనం పైన అపార్ట్మెంట్ మీద మా ఇంటి మీద ఒక పిరమిడ్ వేసుకున్నాం, మొత్తం మార్పు, ఇబ్బంది లేదు, చిన్న మార్పు. అలాగని స్లాబ్లో పగలగొట్టేకలు ఏం చేయగలదు. ఇంకొకటి ఇక్కడ పెద్ద లాజిక్ ఏంటంటే, పూర్వం ఆ గుడిసెలు వేసినప్పుడు, ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తు ఏమైనా చూసుకున్నామా? ఇలా ఉన్నప్పుడు మనం పాకేసినా గుడిసేసినా ఎప్పుడు వాస్తు చూసుకోలేదు, కానీ బాగానే ఉన్నాం, ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకంటే ఆ షేప్ ఉంటే మనకు కావాల్సిన హై పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు అనేది ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ తీసుకురావడమే, నెగిటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసుకోవడమే. ఆ లెక్కలన్నీ కూడా, ఆ వాస్తు లెక్కలన్నీ కూడా. వాస్తు అనేది చాలా చిన్నది, చాలా చిన్న సబ్జెక్టు, మహా అయితే ఇంత పుస్తకం అసలు వాస్తు. ఇప్పుడు దాన్ని కమర్షియల్ కోసం లాగి పీకి పెద్ద పెద్ద గ్రంథాలు తయారు చేసేది, కానీ చాలా చిన్నదన్నమాట. పైన ఒక పిరమిడ్ వేసుకుంటే ముందు మనకి మంచి కాస్మిక్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆటోమేటిక్గా. అసలు వాస్తు పూర్వం శంకుస్థాపన అనేది పెద్ద కాన్సెప్ట్ అండి. అప్పుడు అంటే మనకు ఉన్న ప్లేస్కి హై పాజిటివ్ ఎనర్జీ తీసుకురావడం కోసం వాస్తు అనేది ఒక సాధనం. దానికి శంకుస్థాపన అనేది చేసేవారు. శంకుస్థాపన అంటే అర్థం ఏంటంటే అష్టదిక్కులు శంకుస్థాపన, అష్టదిక్కులు శంకుస్థాపన. ఆ దిక్కులో ఏ లోహం
ఏ రత్నం, ఏ గింజలు అంటే నవధాన్యాల్లో గింజలు అవి ఆయా దిక్కుల్లో వేసి శంకుస్థాపన అష్టదిక్కులు చేసి ఇల్లు కట్టేవారండి. అలా కట్టిన ఇల్లు నాకు తెలిసిన చాలా ఉన్నాయి, ఇప్పటికే ఉన్నాయి. 100 ఇల్లు, 400 ఇల్లు, 500 ఇల్లు ఉన్నాయి. అలా అష్టదిక్కులు శంకుస్థాపన చేసి నైరుతిలో నువ్వు తీసేసి ఈశాన్యంలో ఇల్లు కట్టేసిన ఇల్లు కూడా 100 సంవత్సరాలు అద్భుతంగా వెలిగిపోయాయి. ఇప్పుడు వాస్తు చెప్తే అర్జెంటుగా తీసేయంటారు మామూలుగా ఇప్పుడు సిద్ధాంతాలు అయితే. ఏంటి ఆగ్నేయంలో ఇల్లు కట్టేసుకొని ఈశాన్యంలో వంటగది కట్టి ఇల్లు కట్టుకుని ఉన్న ఇల్లు ఉన్నాయి, వాళ్ళు ఇప్పటికీ బాగున్నారు. అసలు శంకుస్థాపన అంటే అది అట్లా అష్టదిక్కులు శంకుస్థాపన చేసేవాడు అంటే పాజిటివ్ అనేది తీసుకురా, అదొక సైన్స్ మనది. మామూలుగా ఏ కూడా లేదు, కరెక్ట్గా పిరమిడ్ వేసుకున్నాం అనుకోండి, అసలు దీంతో పని లేదు. మనం మామూలుగా ఏంటంటే ఇవి లెక్కలు చెప్తారు, ఇంత మన ఇంటికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండాలి, మన వంటికి వస్త్రం ఎలా ఉంటుందో ఇంటికి కాంపౌండ్ వాళ్ళు అలాంటిది అంటారు అని కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని ఆ కాంపౌండ్ వాళ్ళు లోపల ఉన్న దాన్ని మెజర్మెంట్స్ చేసి లెక్కలు చెప్పి ఇది తప్పు రైట్ అని చెప్తారు. అసలు కాంపౌండ్ వాళ్ళంటే అంటే ఒక ప్లేస్కి ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలంటే మన ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్కి 1.5 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల లోతు తవ్వి పునాది తీస్తే అప్పుడు పక్క స్థలాలతో సంబంధం తెగిపోద్దండి. అదేంటండి 1.5 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల లోతు పునాది తీసి అప్పుడు దాంట్లో రాయేసి బేస్మెంట్ చేసి గోడ కడితే ఆ గోడ లోపల ఉన్న దానికి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు పక్క స్థలాలతో సంబంధాలు తెగిపోతాయి, అప్పుడు వాస్తు దోషాలు పోతాయి. దాని నుంచి లోపల మెజర్మెంట్స్ కడతారు. అలా కట్టిన ఇల్లు ఇప్పుడు ఏమైనా ఉన్నాయండి? ఎవరైనా కడుతున్నావా? 2, మనం ఇలా కట్ చేస్తాం కదా, అది ఒరిజినల్ ప్లేస్ అయి ఉండాలి. మీరు ఏదో పాత ప్లేస్ గొయ్యి ఉందని మొత్తం కప్పెట్టేసి 1.5 అడుగుల తీసుకుని పని చేయదు. ఒరిజినల్గా దాంట్లో ఆ భూమి ఒరిజినల్గా ప్లేస్ ఎంత ఉందో, న్యాచురల్గా ఉన్నది ఎంత ఉందో అదే లెక్క. అది కట్ చేస్తే కట్ అవుతుంది. మనం కప్పెట్టేసి ఏదో మనం లెవెల్ చేసేసి ప్లాట్ఫామ్ చేసేసి కడితే ఏమవుతుంది. అందుకే ఈ గోళంతా ఎందుకు చక్కగా ఒక పిరమిడ్ వేసుకుంటూ పోయాయి. సింపుల్. సిద్ధాంతాలు కూడా ఫైట్లు. ఆయన పెద్ద సిద్ధాంతం తీసుకెళ్తాం, అన్నీ మార్పించేస్తారు. చక్కగా మనం అన్నీ పడగొట్టేసి అన్నీ చేసి శుభ్రంగా చేసేస్తాం, చాలా మనం పర్ఫెక్ట్గా చేస్తాం అనుకుంటాం. ఈలోగా ఇంకో సిద్ధాంతానికి వెళ్తాం, మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చిందని. ఆయన వచ్చి ఇవన్నీ తప్పేవాడు చెప్పి నీకు ఇది కాదంటాడు. సిద్ధాంతాలు వెళ్ళిలే 100% వాస్తు ఉండదండి. ఎందుకంటే అసలు వాస్తు ఎప్పుడో పోయింది, పక్కకు పోయింది అది. కానీ ఇవన్నీ పక్కన అంటే ఇవన్నీ ఎందుకంటే చెప్తానంటే మనం ఇలా కట్టుకున్నప్పుడు వాస్తు లేదు, ఇలా వచ్చాక వాస్తుకు వచ్చాం, అయినా బాగున్నామా? లేదు. నేచర్ అన్నమాట అది. మనం ఈ షేప్లో మనం ఎప్పుడైతే ఉంటుందో మనకి డిప్రెషన్, స్ట్రెస్ పోతాయి. సో అక్కడ మనకి ఇబ్బంది పడ్డాం. ఇక మనకి ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుములు ఎరిగిపోవడం, వెన్నుపూసలు ఎరిగిపోవడం, మెడపూసలు ఎరిగిపోవడం. ఈ ఎరిగిపోవడం ఏంటండి బాబు? పూర్వం 90 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా చక్కగా చెంగుమని పని చేసుకుని ఎగిరేసేవారు. ఎవరికి అరిగిపోవడం అన్నమాట తెలియదు. ఇప్పుడేం ఎరిగిపోతున్నాయి? అరిగిపోవడానికి కారణం గచ్చులు, టైల్స్, మార్బుల్స్, తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఇవే కారణం అండి. ఎత్త మీద నడడం మానేసాం, మనం భూమిని టచ్ చేయడం మానేస్తాం. ఇళ్ళల్లో కూడా చెప్పులేసి తిరుగుతున్నాం. ఎత్త మీద నడిచిన దానికి ఈ గచ్చు మీద నడిచిన దానికి చాలా తేడా ఉంటుందండి. ఎత్త మీద నడుస్తున్నాం అనుకోండి, ఈ జాయింట్స్ ఎత్త మీద నడిచినప్పుడు ఎత్త నుంచి మనకు ఒక ఎనర్జీ కూడా పాస్ అవుతూ ఉంటుంది, ఈ చిన్న వైబ్రేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వైబ్రేషన్ ఉందో ఆ ఉన్నంత కాలం అక్కడ ఫ్లూయిడ్ తయారవుతూ ఉంటుంది. మనకు 100 ఏళ్ళైనా ఆ ఫ్లూయిడ్ తయారవుతుంటుంది. ఎప్పుడు మోకాల్లో గుజ్జులు ఎరిగిపోలేదు ఎవరికి లేవు. ఎత్త మీద నడిచిన వాళ్ళు ఎవరికి మోకాల్లో గుజ్జులు ఎరిగిపోలేదు, మోకాళ్ళు ఎరిగిపోలేదు. ఎందుకంటే చిన్న వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ ఉండేది. అది ఉన్న వల్ల రోజు కొత్త ఫ్లూయిడ్ తయారవుతూ ఉండేది ఎన్ని సంవత్సరాలైనా. ఎప్పుడైతే మనం గచ్చుల మీద టైల్స్ మీద నడుస్తున్నామో ఇంకెలాగే నడుస్తున్నాం. ఎప్పుడైతే ఆ వైబ్రేషన్ లేదో ఉన్న గుజ్జంతా పోతుంది, కీళ్ళు అరిగిపోతున్నాయి. అది ప్రాబ్లం. ఇప్పుడు ఉన్న దాంట్లో మనం ఏం చేయగలం? కనీసం ఎక్కడో మట్టిలో రోజు 1/2 గంట, 1 గంట మట్టిలో నడిస్తే ఏదో కొంత ఉపశాంతి.
అలా మనం అన్నీ మార్చుకున్నాం. అందుకే పూర్వం ట్రెక్కింగ్స్ అని పెట్టేవారు. అంటే టెంపుల్స్ ఎక్కడో ఒక కొండల మీద ఉండేవి, గుడికి వెళ్ళేవాళ్ళం తీర్థాలకి ఎందుకంటే అది సంవత్సరానికి ఒకసారి క్లీనింగ్ అనమాట, బాడీ క్లీనింగ్, రీఫ్రెష్ అవ్వడం బాడీలో టాక్సిన్స్ అన్నీ పోగొట్టుకోవడం కోసం మనం తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళం. అలా అవన్నీ ఒక హెల్త్ ప్రిన్సిపల్స్ అవన్నీ. అలా మనం ఏంటంటే డే లైఫ్ పోయింది, షడ్రుచులు పోయాయి, ఈ ఉన్నవన్నీ మనం మార్చుకున్నాం. ఇక పెద్ద సమస్య అంటే వాటర్ గురించి చాలా చెప్పాము చూడండి. 25 ఏళ్ళ వరకు మనకు పనిచేసే వాటర్ మిగతా వాటర్ పనిచేయదు. అవన్నీ కలిపేసుకుని మినరల్ వాటర్కి వచ్చాం, మనం సెన్సిటివ్ అయిపోయాం, బాడీలో ఇమ్యూనిటీ పోయింది. ఇలా ఇవన్నీ మనం మార్చుకోగలం, పెద్ద కష్టమే కాదు, అన్ని చేతిలో ఉన్నవే. ముందు అది మార్చుకొని మనకి 2 బాడీస్, ఒకటి ఫిజికల్ బాడీ, ఇది స్థూల శరీరం, సూక్ష్మ శరీరం ఇంకోటి ఉంది, యాస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరం. అయితే ఎప్పుడు కూడా ఒకసారి ఈ ఫిజికల్ బాడీకి జబ్బు చేసింది అనుకోండి, అది ఈరోజుది కాదు. మనకి ఫిజికల్ బాడీ జబ్బు చేసిందని అనుకుంటున్నాం కదా, ఏవో టెస్టులు చేసి అవి చేసి ఈరోజు ఇది పోయింది అది పోయింది ఏదో అయింది, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిందని మనం అనుకుంటున్నాం కదా. బాధ వచ్చిన తర్వాత ఈ ఫిజికల్ బాడీ డిస్టర్బ్ అవ్వడానికి 6 నెలల ముందే యాస్ట్రల్ బాడీలో జబ్బు చేస్తుంది. యాస్ట్రల్ బాడీకి జబ్బు చేస్తుంది, మన సూక్ష్మ శరీరానికి జబ్బు చేస్తుంది. 6 నెలల ముందే జబ్బు చేస్తుంది. 6 నెలల తర్వాత మన ఫిజికల్ బాడీ దెబ్బతినడం మొదలవుతుంది, ఇక్కడ టిష్యూ డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది. మనం ఇప్పుడు స్కాన్ చేసుకుని 6 నెలల ముందే పోయిందా అని ఇక్కడ రిపేర్ మొదలెడతాం మనం. యాస్ట్రల్ బాడీ స్ట్రాంగ్గా ఉంటే ఫిజికల్ బాడీ ఏమవ్వదు. యాస్ట్రల్ బాడీ స్ట్రాంగ్గా ఉండడానికి ఏకైక సాధనం ధ్యానం, మెడిటేషన్. కనీసం మన రోజుకు మన ఎంత వయసు అన్ని నిమిషాలు కనీసం అన్నమాట ధర్మం మన బాడీ. ఇక్కడ ఏదో ఫుడ్ తింటే ఆరోగ్యం వచ్చాదనుకున్నాం కదా, ఫుడ్ అవన్నీ ఫిజికల్ బాడీ పనికి వచ్చేవే. సంపూర్ణ ఆరోగ్యం అసలు జబ్బే రాకుండా ఉండాలంటే మెడిటేషన్. ఈ కాస్మిక్ ఎనర్జీ మనం ఎక్కువ తీసుకున్న యాస్ట్రల్ బాడీని స్ట్రాంగ్గా చేసుకోగలిగితే, మన సూక్ష్మ శరీరాన్ని స్ట్రాంగ్గా చేసుకోగలిగితే ఈ జబ్బులే ఉండవు. ఈ సూక్ష్మ శరీరం డిస్టర్బ్ ఎక్కడ అవుతుంది, సూక్ష్మ శరీరం ఎలా క్షీణిస్తుంది అంటే మన థాట్స్, మన ఆలోచనలు. మనం ఏదైతే ఆలోచన చేస్తామో, ఏదైతే మన థాట్ ఒక దాని మీద ధ్యానం చేస్తామో, అంటే మనసులో సంకల్పం ఏదైతే చేస్తామో ఆ థాట్స్ వల్లే యాస్ట్రల్ బాడీ డిస్టర్బ్ అవుతుంది. అయిన తర్వాత ఫిజికల్ బాడీ డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది. మనకి 3 ప్లేన్స్ ఉంటాయి మామూలుగా చెప్తారన్నమాట. అంటే మనిషి దాంట్లో ఫిజికల్ అంటే 3 ప్లేన్స్, 3 లేయర్స్ అన్నమాట. ఫిజికల్ ప్లేను, మెంటల్ ప్లేను, లవ్ ప్లేన్, ఇలా 3 ప్లేన్స్ ఉంటాయి. ఫిజికల్ ప్లేన్ అంటే ఇది, ఈ బాడీ. ఫిజికల్ ప్లేన్లో దెబ్బతిందనుకోండి ఇది. మెంటల్ ప్లేన్ అంటే మైండ్, ఆలోచనలు. లవ్ ప్లేన్ అంటే మన ఎఫెక్షన్స్ అన్నమాట. మన ఆలోచనల వల్ల ఈ ప్లేన్స్ మన మెంటల్ లవ్ ప్లేన్లో దెబ్బలు అవి కానీ డిస్టర్బ్ అయ్యాయి అనుకోండి, ఫిజికల్ బాడీ పోద్ది. అంటే మన థాట్స్ మనం ఎలా చేస్తాయంటే, ఏదో జబ్బు రాకూడదు, ఆరోగ్యంగా ఉండాలని రోజు మనం ఏదో రాకుండా ఉండడం కోసం ఏదో రోజు మనం క్యాన్సర్ రాకూడదు అని ఏదైనా మనం చేస్తున్నాం అనుకోండి, క్యాన్సర్ రాకూడదని రోజు మనం దాని మీద చాలా వర్కౌట్ చేస్తున్నాం అనుకోండి, అదే వస్తుందన్నమాట. అంటే ధ్యానం చేస్తాం, రోగ ధ్యానం అంటాం దాన్ని. రోగ ధ్యానం, ఆ రోగాన్ని రోజు తలుచుకుంటాం మనం. తలుచుకుంటే ఏమవుతుందంటే ఆ జబ్బు వచ్చి తీరుతుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకున్న జబ్బులు ఇంకెవరికి లేవు, ఇవన్నీ జబ్బులే, ఇంక నేను ఎలా బతకడం, వేస్ట్ ఇంకా భూమి మీద అని బాధపడిపోతుంటారు.
అన్ని సమస్యలే, నాకు లేని రోగాలు లేవు అని పాపం ఫీల్ అయిపోతుంటారు. అసలు ఎప్పుడు మన శరీరంలో ఉన్న బాధలన్నీ జబ్బులు కాదండి. మన శరీరంలో ఎన్ని బాధలు ఉన్నా, 100 రకాల బాధలు ఉన్నా 100 జబ్బులు కాదు. 100కి ఏదో లోపల కారణం ఉంటుంది. ఆ కారణం మందేస్తే అవన్నీ పోతాయి. అది వైద్యపరంగా అయితే మేము ఏదో వాతం, పిత్తం, కఫం బ్యాలెన్స్ చేస్తే సరిపోద్ది అని దానికి ఏదో ఆయుర్వేదంలోనో హోమియోలోనో ఏదో మందు వేస్తే సెట్ అయిపోద్దని ఇస్తాం. అది అప్పుడు ఉన్నప్పుడు తగ్గుద్ది. అసలు జబ్బే రాకుండా చేయాలంటే యాక్చువల్ బాడీ స్ట్రాంగ్గా ఉంటే గోడలేదు కదా. అందుకంటే కనీసం మనం ధ్యానం, మెడిటేషన్ మనం పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే, మెడిటేషన్ అనేది ఎక్కడ కొనుక్కోలేదు, దానికి ప్లేస్ అక్కర్లేదు, ఎక్కడ కూర్చున్నట్టు బస్సులు వెళ్తా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోక ఏకైక సాధనం. ఎక్కడుంటే అక్కడ మనం కూర్చుని చోట నుంచి కదలకుండా సంపూర్ణ ఆరోగ్యం తెచ్చుకోవచ్చు. అంటే పూర్తిగా ధ్యానంలో ఉండి మన పని మనం చేసుకుంటూ ఉంటే అసలు ఏ గోళ లేకుండా ఉంటే మాకు ఏమి చెడ్డ ఆలోచనలు, థాట్స్ ఏమీ లేవు. అన్నీ పాజిటివ్గా మనం ఉంటే, ఎంత ఎక్కువ పాజిటివ్గా ఉంటే అంత ఎనర్జెటిక్గా ఉంటామండి. అసలు అంత జబ్బులు రాగానే ఉంటాయి, ఏం ఉండదు. అసలు థాట్ మార్చుకుంటే చాలు జబ్బులైపోతాయి. ఎంత పెద్ద జబ్బు అయినా చిన్న థాట్ మార్చుకుంటే చాలు. నాకేం లేదనుకుంటే ఏం లేదు, ఉందనుకుంటే అన్నీ ఉన్నాయి. అలా ఏంటంటే ఇక్కడ థాట్స్, మనం మంచి థాట్స్, మంచి ఆలోచనలు ఉండాలంటే మనం మెడిటేషన్ చేసుకుంటే, మెడిటేషన్లో జరిగే ఇంకో ప్రక్రియ ఏంటంటే మనం ఎలా జీవించాలో, మనం ఎలా ఉండాలో, మనం ఏవైతే మనం బాగుండాలనుకుంటున్నామో అవన్నీ మనకి మంచి రూట్ మనకి ఏర్పడుతుంది అనమాట ఈజీగా. ఇప్పుడున్న ప్రాబ్లమ్ని మనం ఏదోలాగా మందు ఇచ్చి తగ్గించవచ్చు. ఇవన్నీ ఒక కూర మంచి టేస్ట్ రావాలనుకోండి, ఒక కూర మంచి రుచి రావాలంటే అన్నీ ఉండాలి కదా. ఏదో ఒక ఉప్పు ఉంటే సరిపోద్దా ఏంటి, ఒక పులుపు ఉంటే సరిపోద్దా కదా కదా. అన్నీ సమంగా, పసుపు, కారం, ఉప్పు అన్నీ సమంగా ఉంటే ఆ కూర మంచి టేస్ట్ వస్తుంది, అది తింటే మంచి ఆరోగ్యం వస్తుంది, తర్వాత మంచి ఆనందం వస్తుంది, తర్వాత ఆరోగ్యం వస్తుంది. అంతే కదండి. కూర టేస్ట్ బాగుందనుకోండి ఆనందం వస్తుంది, ఆనందం వస్తే ఆరోగ్యం వస్తుంది. అది ఉండాలంటే అన్ని సమపాలలో ఉండాలి. ఏది ఎక్కువైనా ప్రమాదమే, ఉప్పు ఎక్కువైన ప్రమాదమే, కారం ఎక్కువైన ప్రమాదమే. అలా ఏంటంటే అన్నీ సమంగా మనం ఈ జీవన డే లైఫ్, దినచర్య, ఋతుచర్య, షడ్రసోపేత ఆహారంతో పాటు ఈ ధ్యానం, షడ్రసోపేత శాకాహారం, ఈ ధ్యానం, ఈ 3 మనం కరెక్ట్గా చేసుకున్న మొదలుపెట్టామనుకోండి ఈ మార్పు ముందు మనలో రావాలి. ఈ మార్పు ఎప్పుడైతే వస్తుందో, ఇవన్నీ మనం సెట్ చేసుకుంటున్నామో అప్పుడు మెడిసిన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఏమి ఇలా మంత్రం ఇస్తే ఏమి పోవండి, ఏదో ఒక మాత్ర ఇస్తే ఏమి పోవు. ఇవన్నీ మార్చుకోగలిగితేనే మనం బయటకు వస్తాం. మనం ఇవన్నీ పోవడం వల్లే మనకి జబ్బులు వచ్చాయి కదా, తెలుసు కదా మనకి. ఉప్పు కలితే వల్ల థైరాయిడ్ వచ్చింది, గచ్చులు రైల్స్ నడడం వల్ల ఒక మోకాలు నొప్పులు వచ్చాయి ఏంటి. ఇవన్నీ డిప్రెషన్ పెరిగిపోవడం వల్ల సకల రోగాలు వచ్చాయి, స్ట్రెస్, డిప్రెషన్ పెరిగిపోవడం వల్ల కొన్ని రోగాలు వచ్చాయి. ఇలా మనకి అందుకేంటంటే మళ్ళీ మనం ఒక మార్పు అనేది మొదలైతే బాగుంటుంది మేడం. ఈ 3 రోజులు మీకు చేసేది ఏంటంటే, మీ 3 రోజులు అన్నాం కానీ నిజంగా మీకు జరిగేది 24 గంటలు మేము నేర్పేది. ఇక్కడ 3 రోజులు మిమ్మల్ని ట్రైన్ చేయడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ 3 రోజులు అనుకున్నాం కదా. ఈ 3 రోజులు కాదు మీకు చేసేది, కరెక్ట్గా 24 గంటలే. మీరు ఒక సైకిల్, ఒక 24 hours మీరు ఎలా ఉండాలో చెప్పడం జరుగుతుంది మొదలు, అంతే. 3 రోజులు అంటే ఒక్కరోజు లెక్క. ఒక 24 గంటలు ఒక మనిషి ఎలా జీవించాలో, ఏం తినాలో, ఏం చేయాలో నేర్పడం, ఎలా ఉంటే మనకి ఏమీ రావో చెప్పడం కోసం చేసేదన్నమాట. అంతా ఇప్పుడు మీకు నైట్ 8 నుంచే లెక్క. 8 గంటలకు పడుకుంటారు కదా, కరెక్ట్గా 8కి పడుకుంటారు. రేపు నైట్ మళ్ళీ 8కి పడుకుంటారు. ఎల్లుండి మార్నింగ్ లేచే వరకు ఒక సైకిల్ మీకు చేసి చూపిస్తాను. రేపంతా మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో, ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో. ఇప్పుడు మీకు మంచి టీ వస్తుంది, తాగండి. అందరికీ హెర్బల్ టీ ఇవన్నీ చెప్తాం మీకు చక్కగా.
అసలు వర్క్షాప్ పెట్టింది అందుకు. మా వర్క్షాప్స్ అన్నీ బెడిసికొట్టేసాయి ఇప్పటిదాకాని. మేము అనుకున్నదొకటి జరిగిందొకటి, ఏదో పాట కూడా ఉంటుంది, అనుకున్నది ఒకటి అయింది ఒకటి, బోల్తా ఒకటి బుల్బుల్ పెట్టని. వర్క్షాప్ 3 రోజుల వర్క్షాప్ రండి అని మేము చక్కగా చేస్తామంటే అందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే మా పరిస్థితి ఏమైపోయిందంటే, అంటే పాపం ఇప్పుడు దాకా జరిగింది అదే మీ అందరికీ. ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు, ఆరోగ్యం కోసం వెళ్తున్నామంటే అక్కడికి వెళ్ళగానే చూసేస్తారు, మందు ఇచ్చేస్తారు, పట్టుకుని వెళ్ళిపోవచ్చు. అందరూ అదే థాట్లో ఉన్నారు. 3 రోజుల వర్క్షాప్ అంటే మనం వెళ్ళి మందు తెచ్చుకోవచ్చు అనే ఫీలింగ్ అందరికీ పాపం. అది కాదన్నమాట. ఇప్పుడు దాకా ఏమైందంటే మేము 200 మంది టార్గెట్ పెట్టుకునే వాళ్ళం. ధర్మపురి క్షేత్రంలో 200 మంది అనుకున్నాం మేము. మామూలుగా 200 మంది వస్తే చాలు, 200 మందికి 3 రోజుల నుంచి 3వ రోజు వెళ్ళిపెట్టి మంది ఇస్తామని అన్నాం. 1200 మంది వచ్చారండి. 1200 మంది వచ్చారండి. అందరూ ఎలా వచ్చారు తెలుసండి? అందులో 3 రోజులు ఉందామని వచ్చిన వాళ్ళు 10 మంది. 3 రోజులు ఉందామని, వర్క్షాప్ అంటే 3 రోజులు ఉండాలన్నారు కదా, ఉందామని వచ్చిన వాళ్ళు 10 మంది. మందు పట్టుకుని వెళ్ళిపోదాం అని వచ్చిన వాళ్ళు 1200 మంది. ఏమేమి తెలుసండి మా పరిస్థితి? మేము పేషెంట్లు అయిపోయాం. వచ్చి హడావుడి ఏంటి తెలుసండి? ఏంటి, మా మిస్సెస్ని ఆఫీస్కి దింపాలి, నాకు అర్జెంటుగా మంది ఇచ్చేయండి ఒక ఆయన. ఒక ఆవిడ వచ్చి, ఏమండి పిల్లల్ని ఇంట్లో పెట్టి వచ్చానండి, మీరు రమ్మన్నారు, నాకు మంది ఇస్తే వెళ్ళిపోతానంటది ఆవిడ. ఇంకొకరు వచ్చి, మా పేషెంట్లు ఉన్నారండి, కారులో పడుకున్నారండి, వాళ్ళకి ఆయాసం వస్తుందండి, ఊపిరాటలేదండి, హాస్పిటల్ని డైరెక్ట్గా తీసుకొచ్చామంటారు ఇంకొకరు. ఏంటి, మేమేంటి చక్కగా భోజనం పెట్టి మంచిగా చెప్పి మంచి మాటలు చెప్పి సో మంచి నాలెడ్జ్ని ఇచ్చి ఎలా ఉండాలో నేర్పి తర్వాత వీళ్ళందరూ నేర్పుతారు. సో ఇందులో అందరూ మరీ సెలెక్ట్ చేసి బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 15 రోజులు ప్రత్యేకంగా నేర్పుదాం, ట్రైనింగ్ కూడా ఇద్దాం. 10 రోజులు 15 రోజులు మనం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇద్దాం, పూర్తిగా అన్నీ నేర్పుదాం, డీప్గా ఇవన్నీ తయారు చేయడం కూడా నేర్పుదాం, మొక్కలను ఎలా గుర్తుపెట్టాలో ఆ ఫారెస్ట్ తీసుకెళ్దాం. 15 రోజులు మళ్ళీ 10 క్యాంపులు అయ్యాక అందులో సెలెక్ట్ చేసి ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్గా ఉందంటున్నారో వాళ్ళందరినీ వైద్యులుగా తయారు చేద్దాం అని మేము అనుకున్నాం. ఇక మరి తప్పదు కదా, చూడడం మొదలెట్టాం. ఒక పక్క వంట చేసి వచ్చి చూడడం మొదలెడితే 48 గంటలు చూసామండి ఏకదాటి. కానీ 48 గంటలు అంటే 2 రోజులు రాత్రులు కూడా పడుకోలేదు. అంతమందిని చూసి పంపించడానికి 48 గంటలు కంటిన్యూ ఏకదాటి, అసలు పడుకోలేదు. అది పరిస్థితి. మధ్యలో వంటలు చేసాం, భోజనం పెట్టాం, మధ్యాహ్నం టీ ఇచ్చాం, రాత్రి మళ్ళీ భోజనం పెట్టాం, తెల్లవారుజామున టీ ఇచ్చాం. ఆ వంటలు చేస్తూ ఇంక చూడటమే పని, ఇంక వేరే కాన్సెప్ట్ ఏం లేదు. మా వర్క్షాప్స్ అన్నీ అలా ఇప్పటిదాకా అలా జరిగేవండి. ఏంటంటే ఏకంగా చూడడం. యాక్చువల్గా మేము అనుకున్నట్టే చిత్తూరుతో విరమించుకున్నాం. వర్క్షాప్స్ పెట్టద్దు మనం, టైం వేస్ట్ మనం. అది మనం అనుకున్న పర్పస్ ఒకటి, జరిగేది ఒకటి. పేషెంట్లనే చూడాలంటే మనం ఇంత దూరాలు వెళ్ళక్కర్లేదు, ఇన్ని రోజులు మనం శ్రమపడక్కర్లేదు. చూద్దాం, పేషెంట్లు తగ్గించాలని, ఎవరికైతే శాశ్వత పరిష్కారం లేదో పరిష్కారం ఇవ్వాలని చేసే ప్రయత్నం కూడా. మా ప్రయత్నం ఎంత ఉందో మీ ప్రయత్నం కూడా అంతా ఉండాలి, ఉంటేనే అవుతుంది. మనం ఆ డే లైఫ్ నెమ్మదిగా మార్చుకొని, చక్కగా ఈ షడ్రుచులు మార్చుకొని, మన ఫుడ్ మార్చుకొని, మెడిటేషన్ అనేది మనం అలవాటు చేసుకుని చక్కగా మంచి వెళ్తే ఇదే దాన్ని మన పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళకి మనం చెప్పక్కర్లే, మనం చేస్తుంటే ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. మనం అలాగే నేర్చుకుని మనకి ఎవరు కూర్చుని రోజు మన పాఠాలు చెప్పలేదు ఇళ్ళల్లో, మన పెద్దలు మనకేం చెప్పలే. అలా చేసేవారు మనం చూసి నేర్చుకున్నాను, ఇలాగా అని. అలా ప్రతి ఇంట్లో ఒక మెడికల్ కిట్ ఉండేది, ఫస్ట్ ఎయిడ్ కిట్. వంటింట్లో ఏంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండేది, పోపులు పెట్టి.
పోపులు పెట్టి. ఇప్పుడు పోపులు పెట్టే ఉంది, పోపులే అందులో. పోపులు పెట్టలే ఉన్నాయి, పెట్లు కూడా లేవు ఇప్పుడు. అన్నీ వెళ్ళిపోయాయి, అన్నీ ప్యాకెట్లోకి వస్తాయి. చెప్తాను మీకు అవన్నీ చక్కగా. ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏముండాలో, పూర్వం మన దగ్గర ఏముందో అవన్నీ చెప్తాను. మాచికాయ తెలుసా? తెలియదు. గారకాయ తెలుసా? తెలీదు. ఏంటి ఆ పెద్ద మామగారు తెలుసు. కరక్కాయ, మాచికాయ, గారకాయ ఇవన్నీ ఉంటే నోటిపూత వచ్చిందనుకోండి, గారకాయ తీసి నాకు తగ్గిపోయి. అలా ఏదో ఉపయోగం ఆ గారకాయతో. ఆ గారకాయ ఒక కాయ పెట్టుకుంటే 10 ఏళ్ళు ఉంటుంది, ఇంట్లో ఏం పాడవదు. అలా మంచి తేనె దీంట్లో. పిల్లలు పుట్టగానే తేనె నాగించేవారు. అవి ఒక్క చొక్క 100 ఏళ్ళు అడిగి ఇమ్యూనిటీ పెంచేది. ఇప్పుడు తేనె తాగితే జబ్బులు వస్తాయి, అన్నీ బెల్లం తాగాలి. అలా ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ దుంప రాష్ట్రం. ఇప్పుడు వచ్చే దుంప రాష్ట్రం ప్యాకెట్లు దుంప రాష్ట్రాలు లేవు. ఏవో వేస్తారా ఏవో అంటారు. అలా ఏంటంటే ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ అలా ఒక 6 రకాల మందులు ఇంట్లో ఉన్నాయనుకోండి, మనం 50% మనం ఏ మెడికల్ షాప్కి వెళ్ళక్కర్లేదు. అవన్నీ చెప్తాం మీకు చక్కగా, అవన్నీ మీకు నేర్పుతాం. ప్రతి ఇంట్లో నేర్చుకుని చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనకు జనరల్గా ఇంట్లో వచ్చేవి ఉంటాయండి, జలుబు, దగ్గు, తుమ్ములు, కఫం, డస్ట్ అలర్జీ, కోల్డ్ అలర్జీ. ఎవరు తుమ్ముదు నాకు చెప్తున్నా. అలాగే ఇంకేముంటాయి? మోషన్స్లో ఎన్ని ఉంటాయి? 3 రకాల మోషన్స్ అంతేనండి. జనరల్గా ఉండే మోషన్స్ 3 రకాలు. అయితే నిలవరిచిన వాళ్ళు, లేదా గమ్ మోషన్స్, లేదా అరగవిరేచనాలు, లేదా బ్లడ్ మోషన్స్. ఇవన్నీ ఒకటే, ఒక మందు వేసి తగ్గిపోద్ది. సింపుల్, ఇంట్లో గసగసాలు వేసి తగ్గిపోద్ది. ఇవన్నీ మీకు చెప్తాం, ఒక సపరేట్ సబ్జెక్ట్ అది. ఇప్పుడు ఏంటంటే మనం జీవన శైలి పోయింది అని చెప్తాం కదా, డే లైఫ్ ఎలా ఉండాలో అది షడ్రుచులు, ఈ ముందు 6 రుచులు అయ్యే మెయిన్. అసలు మనకి వంటే వైద్యం అండి. ఈ వర్క్షాప్లో ఉండడం మీకు ఇంకో అదృష్టం ఏంటంటే, మేము ఇచ్చే ప్రతిదీ, మీ నోట్లోకి వెళ్ళే ప్రతిదీ ఔషధమే. మీరు భోజనం అనుకోవచ్చు, ఆ భోజనమే ఔషధం. సగం రోగం ఎక్కడ తగ్గిపోతుంది. మందు తర్వాత మూడో రోజు మందుకి ఎందుకు తిరుగుతామంటే, ఇక్కడ మందు అండి. మందు అనేటప్పటికి, మెడిసిన్ అనేటప్పటికి అదేం చాక్లెట్ కాదు. ఏవో ఒక రకం చేసేసి అందరికి పనిచేద్దాం అనుకుంటే ఈ ప్రసాదం కాదు. అలా ఏం పనిచేయదు. చెప్తాం కదా, మీ తత్వానికి, మీ ఏజు, మీ ఫిజిక్, మీ శరీరతత్వం, మీ బాధలు, సో మీరు చేసే ప్రొఫెషన్, మీరుండే వాతావరణం ఏంటి, మీ ఉండే ఇష్టాలు, మీ సైకలాజికల్ ఇది, మీకు ఇంకా ఉండే అదర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్లు, స్ట్రెస్లు, ఏవో బాధలు, చాలా ఫిజికల్, మెంటల్, లవ్, ఈ 3 ప్లేన్లో ఉండే సాధక బాధలు, ఇవన్నీ తెలియాలంటే ఒక చరిత్ర అది. అదంతా తీసుకుంటే ఆ రూట్ కాజ్ దొరుకుతుంది. ఆ రూట్ కాజ్కి మీకు ఒక మందు నేను ప్రిపేర్ చేసి ఇస్తాం. అది ఎందులో చక్కగా తెలిసిస్తాం. అది మీకే, అది కస్టమైజ్డ్ పద్ధతి. అసలు వైద్యం అలాగే ఉండేది. పూర్వం వైద్యం దగ్గర వెళ్తే అప్పటికప్పుడు మందు ఇచ్చి రేపు రా అని అసలు మందు చేసి ఇచ్చేవాడు. అది వేస్తే పోయేది. అలా మీకు ఒక మందు నేను చేసి ఇవ్వాలంటే మాకు టైం ముందు మీదంతా పూర్తి లోతుగా తెలియాలి కదా. నాకు ఏవో ఇంత రిపోర్ట్స్, పెద్ద ఫైల్స్, ఇన్ని గట్టలు ఇచ్చారనుకోండి, అవన్నీ నాకు 1% కూడా కాదు. రిపోర్ట్స్ అందరూ ఇంత ఫైల్ పట్టుకొస్తారు. అందులో ఏదో ఉందనుకోండి, ఏం ఉండదండి అందులో. మనం అసలు వదిలేసి ఏదో చేతులు కలగా ఆకులు పట్టినట్టు అయిపోయింది మన పరిస్థితి. అందులో ఏముండదు. నాకైతే అవి 1% నాకు ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా. అందులో ఏముందో చెప్పొద్దానికి ఎందుకు వచ్చిందో చెప్పొద్దాం మీకు రిపోర్టు. ఏమండి, ఒక టెస్ట్ రిపోర్ట్ ఏముందో, ఎంత ఉందో, ఆ ఇన్బ్యాలెన్స్ చెప్పగలదు తప్ప ఏం డిస్టర్బ్ అయింది, ఎందుకు వచ్చిందో చెప్పగలదా? అలా అని చెప్పి మిషన్లు ఏమైనా ఉన్నాయా? ఏమండి, ప్రాబ్లం ఎందుకు వచ్చిందో చెప్పి మిషన్లు ఏమైనా ఉన్నాయా? లేవు, రావు. లేవు, రావు. అందుకేనంటే
ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది మనకే తెలుసు. మనం ఏం చేసుకున్నామో మనకు తెలుస్తాం. అది చెప్పడమే ఇక్కడ. ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఏం చేస్తే పోద్ది, ఇది చేయడం వల్ల నెక్స్ట్ తరానికి ఎందుకు రాదు, ఇవన్నీ తెలియాలన్నమాట. అంటే అలా మాకు మందు అంటే మీకున్న ప్రాబ్లం, మీ బాడీకి, మీ తత్వానికి సూటబుల్ అయ్యే మందు, మీకున్న ప్రాబ్లంకి చేసే మందు ఆ టైం ఇస్తే నేను అప్పటికప్పుడు ఏదో ప్రిపేర్ చేసి ఇవ్వాలి. దానికి ఒక టైం కావాలి నాకు. నేను మందులు మేమేమో మెడిసిన్స్ ఏమేమో అక్కడ ఏమేమి చేసేము, ఫార్ములా ఏం చేసేము, అన్నీ విడివిడిగా ఉంటాయి. ఇందులో ఇంకా ఉంటుంది. ఇంకా అవసరం మీకు ఐ ప్రాబ్లం ఉంది, ఐ ప్రాబ్లం ఉంది ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, నేను చెప్పగలను. మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు ఐ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో చెప్పగలను. అది క్యూర్ చేయాలంటే కొంత మెడిసిన్ వల్ల, ఫుడ్ వల్ల అవుతుంది. అది కాకుండా ఇంకా ఆయుర్వేదంలో మంచి పంచకర్మలు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మా టీంలోనే ఒక ఐ డాక్టర్ ఉన్నది. ఆవిడ ఎంఎస్ ఆప్థమాలజీ, ఆయుర్వేదిక్లో ఆప్థమాలజీ ఎంఎస్. శాస్త్రీయంగా ఏం చేయొచ్చో, ఎలా బిల్డ్ చేయొచ్చో, డయాబెటీ, రెటినోపతి ఇలాంటి, ఎల్వి ప్రసాద్ లాంటి వాళ్ళు చేతులెత్తేసిన, ఎలిపతిలో చేతులెత్తేసిన కేసులు ఎన్నో మేము కళ్ళు తెప్పించాం. సో ఇలా ఒక టీం వర్క్ ఉంది మాకు. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు నేను ఒక్కనే మీరు కూర్చొని మాట్లాడుతానంటే నేను ఒక్కనే చేయట్లా. నా వెనక మంచి టీం ఉంది. కొన్ని ఉంటాయి ప్రెగ్నెన్సీ కేసులు, అది ఆయుర్వేదంతో ఏమవ్వవు, మొక్కలతో ఏమైపోవు, హోమియోలో సింగిల్ డోస్తో అయిపోతాయి. భార్యాభర్తకి ఇద్దరికి చెరో డోసు వేస్తే ఏం చేయకలే, సంతానం కలుగుద్ది. అలాంటి ఎన్నో ఒక పెద్ద ఆయన చేశారు. ఆయన చనిపోయారు అనుకోండి. సో అలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు మా దగ్గర. అందుకేంటంటే మీరు మూడోళ్ళు మాతో ఇంటరాక్ట్ అయితే మిమ్మల్ని అందరూ మేము చూడడం వల్ల, మీ రిపోర్ట్స్ అంతా చూడడం వల్ల మాకు ఐడియా వస్తుంది. ఓహో, ఈయన ప్రాబ్లం ఇక్కడ ఉంది. సో మనం ఇలా ఈ మందు మనం ఇవ్వగలిగితే దీనికి శాశ్వతంగా తగ్గుతుంది. సో ఇవ్వాలంటే దానికి ఒక టైము అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏదో మేము తాత్కాలికంగా ఒక మంది ఇచ్చినా శాశ్వతంగా మంది ఇవ్వడానికి నెక్స్ట్ మళ్ళీ ఇంకో మీటింగ్ పెడతాం. ఇక్కడ ఈ వర్క్షాప్ రావడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ క్లాస్ విన్నదాలు మీరు ఐడి కార్డు తీసుకొచ్చినా ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తాం. ఎందుకంటే మీ డేటా అంతా మా దగ్గర ఉంటుంది కాబట్టి మాకు చాలా సింపుల్, ఈజీ అయిపోతుంది. మీరు ఇప్పుడు వచ్చి మీ డేటా అంతా మాకు ఇచ్చేస్తున్నారు, మేము అంతా మాట్లాడిందాం, 7 మంది పంపించి వెళ్ళిపోయింది, మీకు తగ్గిపోయింది, వెళ్ళిపోయారు. మళ్ళీ 10 ఏళ్ళు పోయాక మీరు ఐడి పట్టుకొస్తారు, మీరు ఒక్క ఐడి నెంబర్ తెచ్చుతారు, మీ చరిత్ర అంతా మా దగ్గర ఉంటుంది. చాలా సింపుల్ అన్నమాట. ఆ స్టేజ్లో మీరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా సరే మీ తత్వం ఏంటో, ఏమేస్తే మీకు బాగోద్దో మీరు చేయగలం. అలా ఏంటంటే ఇది ఒక పెద్ద వర్క్. ఇప్పుడు చేస్తుందంతా ఓన్లీ జీవనశైలి మార్చడం, ఫుడ్ పెద్ద ప్రాసెస్ మాకు. ఇప్పుడు కారం కొనాలంటే ఆ కల్తీ. ఇప్పుడు మేము భోజనం పెడతామంటే ఏవో బజార్లో కొని తెచ్చాయని చేయట్లే. మేము ఇక్కడికి తెచ్చిన అన్నీ పసుపు, కారం, ఉప్పు, చింతపండు అన్నీ మేము చేసుకున్నవే ప్రాక్టికల్గా. అవన్నీ సేకరించి ఆ వరకేసింత అలాంటి పూర్వం ఏవైతే ఉన్నాయో అవే. ఒక సాంబార్ పొడి చేయాలంటే ఏదో కందిపప్పు ఉడపెట్టేసి సాంబార్ పెట్టాం. 7 రకాల పప్పులు అవి వేపి పొడి చేసి ఆ పులుసు పెడతాం. అది ఎలా చేసినా చూపిస్తాం. ఆ ఒక్క పొడి మీ దగ్గర ఉంటే 60 రకాల పులుసులు పెట్టేసుకోవచ్చు. ఇందా చెప్పానే 60 రకాల పులుసులని ఏముండదు. ఆ వెజిటబుల్స్ మారిస్తే అందులో వేసి మారిస్తే ఆ పొడి ఉంటే చాలు, మీ 60 రకాల పులుసులు పెట్టేసుకోవచ్చు. అరే పెడతాం, మీకు అది చెప్తాం ఏం చేసాము. ఆ చక్కగా ఏంటంటే అలా మందు అనేది థర్డ్ డే ఎందుకు ఇస్తామంటే, మీకు ఇప్పుడు కొంతమంది ఉన్నారు పాపం, అంటే బాగా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు, 4-5, వాళ్ళనైతే చూసి పంపించేస్తాం. రేపు నైట్ మేము చూస్తాం, మేము అందరినీ చూస్తే ఎల్లుండి మధ్యాహ్నం మీ అందరికీ మందు ఇవ్వగలుగుతాం. అర్థమైందండి? మేము ఇప్పుడు మీ ఇచ్చిన చీట్లన్నీ నేను నైట్ 2-3 అవర్స్ పడుతుంది, వర్కౌట్ చేసి అవన్నీ ఒక సీరియల్ గ్రూపులకి డివైడ్ చేసుకుంటాను నేను. ఆ డివైడ్ చేసుకున్న గ్రూపుల్ని నేనే పిలుస్తాను. మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎక్కడ పడుకున్నా అక్కడికి వచ్చి మా వాళ్ళు పిలిచి తీసుకొస్తారు. మీరు వచ్చి క్యూలు కట్టక్కర్లా, అంతమందిని పిలుస్తాం. చక్కగా వాళ్ళు కూర్చొని చూస్తే నేను చక్కగా చూసేస్తాను, అయిపోద్ది. అప్పుడు మేము ఒకసారి మా దగ్గర కూర్చున్న తర్వాత మీ డేటా అంతా మీరు రాసేసుకోండి. సో మీరు ఎప్పుడు వచ్చినా మాకు సింపుల్గా 1 నిమిషంలో మీ పని అయిపోద్ది. అదనమాట అండి. ఎల్లుండి నైట్ కల్లా అందరికీ అయిపోద్ది.
మీరు వెళ్ళిన మధ్యాహ్నంచే మీరు వెళ్ళిపోవచ్చు, అంటే తీసుకున్న వాళ్ళు మందులు ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉండేది 24 అవర్సే ఫిక్స్డ్గా. 24 అవర్ తర్వాత మీరు మందు చేతిలోకి వస్తే ఇక్కడ ఏమి మీరు క్షణం ఉండక్కర్లేదు. మీకు సరదాగా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఉండాలి తప్ప మిమ్మల్ని ఎవరు కట్టారు ఇక్కడ. అందుకేంటంటే ఇస్తాం. ఇప్పుడు ఎవరన్నా అర్జెంట్ ఏం చేస్తామంటే చూస్తాం, పేషెంట్ చూసి పంపించేస్తాం. పేషెంట్ తాలూకు వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఉంటే ఎల్లుండి మధ్యాహ్నం మేము ఆ మెడిసిన్ చేతికి ఇస్తాం. అది పరిస్థితి. ఓకే, ఈ మూడేనండి మెయిన్: జీవన శైలి, శాకాహారం, ధ్యానం. ఈ మూడు కరెక్ట్గా మనం ట్రాక్లో పెట్టగలిగితే శాశ్వతంగా జబ్బు నుంచి దూరంగా ఉంటాం. అసలు జబ్బు రాకుండా ముందు ఆపుతాం. ఇప్పుడున్న ప్రాబ్లం పెరగకుండా అక్కడతో బ్రేక్ వేస్తాం. ఉన్నదాన్ని ఏదోలా క్యూర్ చేసుకుంటాం. సగం ఫుడ్ టైం నిద్ర టైం మారిస్తే కొన్ని పోతాయి ఏంటి, ఈ షడ్రుచులు మారిస్తే కొన్ని పోతాయి, కొంచెం పోద్ది బాడీలోంచి. ధ్యానం చేస్తే మొత్తం పోతాయి. మనం ఇలాగే చేస్తే చివరికి మన తర్వాత నేర్చుకుంటారు, మన తర్వాత పిల్లలు బాగుంటారు, మంచి ఆరోగ్యంగా పడతారు. పిల్లల కోసం మనం టెస్ట్ ట్యూబ్లకి ఐవీఎఫ్లకి వెళ్ళిపోకల్లా, ఈజీగా సింపుల్గా అయిపోతుంది. అంటే నెక్స్ట్ పిల్లల్ని మనం ఆరోగ్యంగా పుట్టించడం ప్రధాన కర్తవ్యం అండి. నెక్స్ట్ మన పిల్లలకి మన పిల్లలు ఉన్నారా, వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఎలా పుట్టాలో మనం నేర్పాలి. ఇప్పుడు అదే మనం చేయాల్సిన పెద్ద పని. పిల్లలు అంటే ఏదో ఇది కాదు. పిల్లలు అనేది గాడ్ గిఫ్ట్, దేవుడిచ్చే వరం. దేవుడు ఇచ్చినప్పుడు కాదని, అబ్బాయి నాకు ఇప్పుడు అవ్వదు, నేను తీసుకొని ఇప్పుడు నాకేవో ప్లానింగ్ ఉంది, మా కెరీర్ ప్లాన్లు ఏవో ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు ఏదో ఆపేసి మనం గేట్లు వేసేసుకొని తర్వాత చేస్తే అక్కర్లే, మనం ఇస్తానప్పుడు వద్దని తర్వాత కావాలనుకుంటే ఏమీ రావు. దానికోసం మనం బలవంతంగా అవి చేసుకుని మనం కృత్రిమంగా పుట్టించుకోవడం, కృత్రిమంగా యాంత్రికంగా పిల్లల్ని పుట్టించుకోవడం చేస్తే ఏమవుద్ది, వాళ్ళు యాంత్రికంగానే ఉంటారు. అలాంటి సమాజం రేపొద్దున ఎందుకు పనిచేయదు. ఈ దేశ భవిష్యత్తే నాశనం అయిపోతుంది. పిల్లలు అనేది నెక్స్ట్ తరం పిల్లలు కడుపుతో ఉన్నప్పటి నుంచి ఏ మెడికేషన్ లేకుండా పుట్టాలి. అలా మనం పుట్టాం పూర్వం. ప్రెగ్నెన్సీ మన కడుపు వచ్చినప్పుడు ఏమైనా కాల్షియం ట్యాబ్లెట్లు, ఐరన్ ట్యాబ్లెట్లు వాడారా? ఫోలిక్ యాసిడ్లు ఏమైనా తాగారా? ఏం లేదే. 10 మందిని కన్నారు, అవునండి. 12-13 మందిని కూడా కన్నారు. ఎక్కడా వాళ్ళకేమీ అనారోగ్యం లేదు. పుట్టినోళ్ళు మంచి హెల్తీగా ఉన్నారు, బలిష్టమైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కనీసం ఒకరిద్దరు కనేటప్పటికే మన సర్వీస్ అయిపోతుంది. పోనీ వాళ్ళు ఏమైనా బాగున్నారంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఏదో ప్రాబ్లము. కాల్షియం ట్యాబ్లెట్, ఐరన్ ట్యాబ్లెట్, ఫోలిక్ యాసిడ్ ఇవి లేకుండా ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఏమైనా ఉన్నారా? లేదు కదా, ఏమండి? అంతే, ఏ పని చేయదు, పడుకో, ఇవి తాగు, ఈ కాల్షియం ట్యాబ్లెట్ వేసుకో అని చెప్తారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్ డెలివరీస్ ఎందుకు అవ్వవు? పూర్వం అయ్యేవే. ఫెయిల్యూర్స్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఫెయిల్యూర్స్ లేవా? ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు ఫెయిల్యూర్స్ లేవా? ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టే ఒక పర్సంటేజ్ తక్కువ, కానీ ఫెయిల్యూర్స్ ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు అన్నీ నార్మల్ డెలివరీసే. అప్పుడు నార్మల్ డెలివరీ ఎందుకు అయింది, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు చెప్పంటారా? కాల్షియం ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఇప్పుడు పిల్లలు నార్మల్ డెలివరీ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే మనం సహజసిద్ధంగా ఆహారం తీసుకున్నప్పుడు, సహజసిద్ధంగా ఉన్నప్పుడు, అప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి ఏం చెప్పేవారు? అప్పుడు ఒక ఇది ఉండేది, కడుపుతో ఉన్న వాళ్ళు ఏం కోరితే అది పెట్టాలి అని ఒక రూల్, ఒక ఇది.
కడుపుతో ఉన్న వాళ్ళు ఏం కోరితే అది పెట్టాలి అని ఒక సిద్ధాంతం ఉండేది. ఎందుకంటే ఆవిడికి బాడీలో ఏ డిఫిషియన్సీ ఉందో, ఏ లోటు ఉందో అది అడిగేది ఉంటా ఆవిడ. సో అది తెచ్చిపెట్టేవారు అనమాట. జున్ను కావాలి అంటే జున్ను అప్పుడు వెళ్ళి ఆ 2-3 రోజుల్లో తెచ్చి చక్కగా జున్ను పెట్టేవారు. ఎందుకు పెట్టేవారంటే ఆవిడకి ఏదో డిఫిషియన్సీ లోపల ఉంది. సో అందుకని బాడీ అడుగుతుంది. సో అడిగిందల్లా పెట్టారు. పెట్టడం వల్ల అందరూ చక్కగా నార్మల్ డెలివరీ అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఏంటి పరిస్థితి? డాక్టర్ని అడుగుతున్నాం వెళ్ళి, కడుగుతుంది ఏం పెట్టాలి ఏం చేయాలని. వెళ్ళగానే ఏం రాస్తారు? కాల్షియం టాబ్లెట్లు, ఐరన్ టాబ్లెట్లు, ఫోలిక్ యాసిడ్ ముందు రాస్తారు. రాసి శుభ్రంగా ఆహారం పెట్టిన పాలు ఉండవు అని చెప్తారు. బెడ్ రెస్ట్లో ఉండండి ఎక్కువ ఉంటారు కదండి. మనం సహజసిద్ధంగా ఆహారం తీసుకున్నప్పుడు బాడీ బేబీ న్యాచురల్గా ఎదిగేది అన్నమాట లోపల. ఈ బుర్ర హెడ్ ఉందే, ఈ హెడ్ సహజంగా ఎదిగేది. ఎలాగా? డెలివరీ అయ్యేటప్పటికి ఈ హెడ్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేది. హెడ్ అనేది స్కల్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేది. డెలివరీ అయిన తర్వాత 6 నెలలకి ఈ మదర్ మిల్క్ వల్ల ఆ పెంకు గట్టిపడేది. ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల డెలివరీ ఈజీగా అయ్యేది. మూమెంట్ ఉండడం వల్ల, ఈ బుర్ర ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల, స్కల్ మెత్తగా ఉండడం వల్ల డెలివరీ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కాల్షియం టాబ్లెట్, ఐరన్ టాబ్లెట్ వాడడం వల్ల 6 నెలల ముందే గట్టిపడిపోతుంది బుర్ర. ఇంకా మూమెంట్ లేదు. ఎలా వస్తుంది బయటికి? స్కల్ లోపలే గట్టిపడిపోతే, ఆ ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఎలా డెలివరీ అవుతుంది? ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే, సిజేరియన్ చేయాల్సిందే. ఇప్పుడు ఏదో వరం గారు చెప్పారు, ఏదో తల్లో పెడితే డెలివరీ అయిపోద్దట అని ఏదో బటికలు పెట్టి నమ్మకంతో ఉండి మాకు ఆపరేషన్ వద్దు, మేము మందు పెట్టాం అయిపోద్ది. ఇప్పుడు నువ్వేమి మాకు సిజేరియన్ ఎక్కర్లేదు, నార్మల్ డెలివరీ అయిపోద్ది, మేము ఏదో ఆయుర్వేదిక్ పెట్టుకున్నాం, అది పెట్టాం చేసుకుంటాం అంటే ఎలా అవుద్ది? అది గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ లోపల మందులేసి పెంచాం. ఆ నేచర్ మారిపోయింది. ఇప్పుడు ఎలా ఎంత నార్మల్ డెలివరీకి ఈ లోపల నుంచి మెసేజ్ వచ్చిన బ్రెయిన్ నుంచి ఫంక్షన్స్ జరిగినా హెడ్ గట్టిగా ఉన్నప్పుడు ఎలా డెలివరీ అవుతుంది? మార్చలేం కదా. అది ఇప్పుడు జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనకి మదర్ మిల్క్, పూర్వం మదర్ మిల్క్ అమృతం. తల్లిపాలు తాగిన వాళ్ళు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. ఒక సైంటిస్ట్, ఒక పెద్ద ఆయన, ఒక డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు తల్లిపాలు విషంతో సమానం. అంటే మనం తీసుకునే ఆహారం, మనం తీసుకునే జీవనశైలి, మనం తీసుకునే ఫుడ్, మనం వాడే మెడిసిన్స్, వీటి వల్ల మదర్ మిల్కే విషంలా అయిపోయాయి, అది పరిస్థితి అని చెప్పి ఆయన చెప్తే అంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? మనం బయటకు వచ్చాక మదర్ మిల్క్ పట్టలేదు, తాగితే వాంతులు అయిపోతున్నాయి, మోషన్స్ అయిపోతున్నాయి, ఇంకేవో డబ్బా పాలు పెడతారు. అసలు ఒరిజినల్ మిల్క్, మదర్ మిల్కే ఇంకా లేదు. లేకుండా పెరిగే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ అన్నీ ఉన్నా బాగున్నా అసలు మదర్ మిల్కే తయారవట్లేదు, మిల్కే రావట్లేదు. పూర్వం మిల్క్ లేకపోతే ఏం చేసేవారు? శతావరి, బెల్లం ఇలాంటివి పెడితే నెక్స్ట్ డేకే పాలు వచ్చేవి, మిల్క్ తయారయ్యేవి. అంత సింపుల్. మదర్ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. శతావరి, పిల్లి తేగలు ఇప్పటికీ మనకి జండు కంపెనీలో ఉన్నాయి కూడా. శతావరి ఎక్స్ అని గ్రాన్యూల్స్, అవి పాలలో కలిపి తాగిస్తే ఆ మదర్కి మంచి మిల్క్ తయారవుతాయి, మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయి. సింపుల్. ఇంగ్లీష్లో మందులు ఏం లేవు. మదర్ మిల్క్ పెరగడానికి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. హోమియోలో మంచి మందులు ఉన్నాయి పెరగడానికి. అంటే మనము ఈ 9 నెలలు గర్భంతో ఉన్న వాళ్ళకి ఈ ఓవర్ మెడికేషను, ఈ ఫుడ్ హ్యాబిట్స్ మార్చేసి ఇన్ని చేయడం వల్ల జరిగేది ఏంటంటే పెరిగే పిల్లవాడు లోపల అనారోగ్యంగా పెరుగుతున్నాడు. ఇలా పెరిగిన వాళ్ళు రేపొద్దున జబ్బులతో రాక ఏమవుతారు? ఏంటి పరిస్థితి? నెక్స్ట్ సమాజం బాగుండాలంటే మనం
సహజంగా గర్భం రావాలి, సహజంగా డెలివరీ అవ్వాలి. అలా అవ్వాలంటే మనం ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తే నెక్స్ట్ సొసైటీ బాగుంటుంది. పూర్వం ఋషులు మహర్షులు వీళ్ళందరూ, చరకుడు వీళ్ళందరూ వాళ్ళ స్వార్థం కోసం ఎవరు ఏం చేయాల, వాళ్ళు ఫ్యూచర్ ఏం జరుగుతుందో తెలుసు. వాళ్ళకి 50 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది, 100 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. అప్పటికి ఏం మెసేజ్ ఇవ్వాలి మనం అనేది వాళ్ళు గోచీలు పెట్టుకుని తిరిగారు అడవుల్లో, తిరిగి మంచి విజ్ఞానాన్ని మనకి ఇచ్చారు. ఇప్పుడు మనం ఏంటంటే మళ్ళీ మనం అందరం అంత కాకపోయినా అందులో కొంతైనా నేర్చుకుని తర్వాత తరానికి మనం చేయగలిగితే నెక్స్ట్ పుట్టే పిల్లలు మంచి ఆరోగ్యంగా పుట్టాలంటే మనం ఎప్పటి నుంచే మంచి మార్పు తీసుకురావాలన్నమాట. జీవనశైలి, ఆహారం, ధ్యానం ఇవన్నీ చేయగలిగితే మంచి మనం నెక్స్ట్ తరం కోసం. అంటే నాకు తెలిసిన ఏకైక విషయం ఏంటంటే నెక్స్ట్ తరానికి మనం కోట్ల ఆస్తి ఇచ్చే కన్నా మంచి ఆరోగ్యాన్ని, మంచి స్కిల్ నేను నేర్పగలిగితే వాళ్ళకి కోట్ల ఆస్తి ఇచ్చినట్టే. స్కిల్ మాట ఎలా ఉన్నా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగితే, మంచి ఆరోగ్యవంతుని మనం తయారు చేయగలిగితే వేల కోట్ల ఆస్తి ఇచ్చినట్టే. అసలు మా కాన్సెప్ట్ అది. నెక్స్ట్ తరం కోసం మెయిన్ ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత జరుగుతున్న వాస్తవం అదే. 190 మంది పెద్ద పెద్ద జబ్బులతో పడతారు పిల్లలు. ఆ ట్రెండ్ మార్చాలి మనం. అసలు జబ్బు రాకుండా చేసేస్తే ఈ గోలే లేదు, మనం ఎవరిని తిట్టుకోకలేదు, ఎవరిని అపోహపడక్కర్లేదు, మనకి ఏదో అన్యాయం జరిగిపోతుంది, మనం చీట్ చేసేస్తారు ఏమనుకోకలేదండి. మనం ఆ ప్రాబ్లం మనకు లేదనుకోండి, మనం జబ్బులే రాకుండా చేసామనుకోండి, అందరూ దుకాణాలు సర్దుకెళ్ళిపోతారు. ఇప్పుడు అవసరం అందరూ ఇప్పుడు మనకున్న ప్రాబ్లంకి అన్నీ ఉన్నాయి అంతే, అన్నీ వచ్చాయి మన కోసం. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి ఎలోపతి చెడు ఏ వైద్యం ఒకటేంటంటే ఏ వైద్యం మన శత్రువు కాదు ఏంటి, అన్ని వైద్యాలు మన మంచి కోసమే. కాదే మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి అంతే ఇక్కడ. సో మనం ఏంటంటే ఇప్పుడున్న ప్రాబ్లం నుంచి బయటపడడానికి అన్ని రకాల వైద్యాలు ఉన్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి, మనం అన్నీ చేసుకోగలం చాలా సింపుల్గా. ఇప్పుడు అన్నీ మనం సెకండ్స్లో చేసుకోగలం, అంతా మనం చాలా ఫాస్ట్గా చేసుకోవడం పెద్ద కష్టమే కాదు. సో అన్నీ ఉపయోగించుకుంటూ మనం చక్కగా చేసుకుంటూ నెక్స్ట్ మన తర్వాత తరం ఖచ్చితంగా మనకి జబ్బులే రాకుండా చేస్తే అసలు మనం ఈ గోలే ఉండదు అనమాట. వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉంటారు. అది మనం చేయాల్సింది ఏంటంటే మన తర్వాత తరానికి మనకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటంటే అదే. అది మనం అందుకే ఈ వర్క్షాప్ పెట్టడం కారణం. సో ఇవన్నీ ఇళ్ళల్లో అయిపోయాయి మంచి చక్కగా. పుట్టిన పిల్లలు ఎలా ఏంటండి, దగ్గు జలుబు ఉందనుకోండి, కఫం ఉందనుకోండి, జ్వరం వస్తుందనుకోండి, ఏం వేసేవారు? ఏ తులసాకు రసమో, ఏ కరక్కాయ రసమో, లేదా దుంపరాష్టమో ఆ సింటమ్ బట్టి మందు వేసేవారు. ఆ మందు ఏం చేసేదంటే దాన్ని సప్రెస్ చేసేది కాదు, బాడీలో ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసి అంటే వ్యాధి నిరోధకతని పెంచి జబ్బును తగ్గించేది. ఇంకా స్ట్రాంగ్ అయ్యేవాడు. వాడికి ఎప్పుడు ఇంకా దగ్గు జలుబు వచ్చేది కాదు, ఒక్క దెబ్బతో ఫినిష్, మళ్ళీ లైఫ్లో అది వచ్చేది కాదు. ఇప్పుడు మనం ఏంటి, దగ్గు జలుబు రాగానే యాంటీబయాటిక్స్ అవి వేసి సప్రెస్ చేస్తాం. ఎప్పుడైతే అణిచివేస్తున్నామో అది లోపలికి వెళ్ళిపోయి ఇంకో ఆర్గాన్ దెబ్బతీసి ఇంకో పెద్ద జబ్బుగా బయటకు వస్తున్నమాట. అంటే ఉన్నదాన్ని ఇంకా మనం సప్రెస్ చేసి బాడీని ఇంకా మనం పాడు చేస్తున్నాం. అంటే బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఉండి కోల్ది, మన రెసిస్టెన్స్ పోయింది. ట్యాబ్లెట్స్ కూడా మనం పూర్వం 200 mg చేస్తే సరిపోయేది. పూర్వం జ్వరం వస్తే 100 mg 200 mg చేస్తే సరిపోయేది యాంటీబయాటిక్. ఈరోజు 500 600 1000 వేసినా లేదు, అంతకు మించి చేస్తే పోతాం మనం. వాటికి కూడా లెక్క చేయట్లేదు. అలా ఏంటంటే మనం నేర్చుకుంటే చక్కగా ప్రతి ఇంట్లో ఇవన్నీ ఎవరెవరికి తెలిసి ఉండాలి. మన వైద్యం మనకు తెలిసి ఉండాలి. ఒక డాక్టర్ తయారవ్వాలి.
మనకున్న బాధల్ని మనం తగ్గించుకుంటాం. ఇది వాస్తవం. ఇప్పుడున్న ఎంత ప్రాబ్లం అయినా తగ్గించుకోగలం. అది ఖచ్చితంగా చేసుకోగలం. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చక్కగా మనం ఉన్నంతకాలం హ్యాపీగా ఉండగలం. ఇప్పుడు 2, మనం నెక్స్ట్ తరానికి కూడా మంచి మెసేజ్ ఇవ్వగలం. నెక్స్ట్ తరానికి జబ్బులు రాకుండా కూడా ఖచ్చితంగా చేయగలం. అది అందుకేనంటే ఈ వర్క్షాప్స్లో అందరూ ముందు మనం నేర్చుకుంటే ఆ తర్వాత ఏమైనా చేయగలం. ఇందులో ఇంకా ఇంట్రెస్ట్ ఉండి బాగా నేర్చుకుంటామంటే చక్కగా ఇంకా డీప్గా నేర్పుతాం. ఇంకా అంటే మొక్కలవి చెప్పచ్చు కూర్చుని రోజు సంవత్సరాలు ఎంత నాలెడ్జ్ అని చెప్పేయచ్చు. అంటే మొక్కల గురించి, వైద్యం గురించి, ఆయుర్వేదం గురించి చెప్తాం అనుకోండి, ఏ మొక్కల గురించి బోల్ చెప్పేయచ్చు. కాకపోతే అది మిస్యూజ్ అయిపోతుంది. అది ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పటికి మనిషికి మారిపోతుంది మెసేజ్. మొన్న ఏమైందంటే ఫస్ట్ క్లాస్ చెప్పినప్పుడు గౌరమ్మ పువ్వు పెట్టుకుంటే నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పాను నేను. ఇక్కడ ట్రైబల్స్ పెట్టుకుంటారు, గౌరమ్మ పువ్వు పెట్టుకుంటే నార్మల్ డెలివరీ అయిపోద్ది, ఇక్కడ ఉంటాయి మొక్కలు అని చెప్పాను. ఒక ఆవిడ పెట్టారన్నమాట యూట్యూబ్లో. ఏంటంటే గౌరమ్మ పువ్వు అంటే గుమ్మడి పువ్వు అని పెట్టింది ఆవిడ. గౌరమ్మ పువ్వు అంటే గుమ్మడి పువ్వే కదా అంది. గుమ్మడి పువ్వుకి గౌరమ్మ పువ్వుకి చాలా తేడా ఉంటుందండి. ఇక్కడ మొక్కలు గుర్తుపడడం చాలా మంచి కళ. అది ఆ ఎఫెక్షన్ ఉంటేనే అవి మనకు వస్తుంది, గుర్తుపట్టగలం. అన్నీ పచ్చగానే ఉంటాయి కానీ చాలా ప్రమాదం కూడా వాటితోటి. తోలు తీసేస్తాయి, అంత తేడా చేస్తాయి. చేదు మంచిదే. అలా చేదు రోజు తాగేస్తాం అనుకోండి, గ్లాసులు ఏమో తెలుసా మీకు, నరాలన్నీ పెలుసుగా అయిపోయి చిట్లిపోతాయి, బ్లీడ్ అయిపోతాయి, చచ్చిపోతాం. చేదు మంచిదే అని చెప్పేసి రోజు గ్లాసులు తాగకూడదు. ఎంత అవసరం అంతే. అలా ఏంటంటే బాగా డీప్గా ఈ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు ప్రాక్టికల్గా అన్నీ నేర్పుతాం. అలాగే అశ్వగంధ మంచిదే, అశ్వగంధ పౌడర్ వాడితే చాలా బాగుంటుంది. చాలామంది చెప్పారు, దాని గురించి మేమేం చెప్పక్కర్లేదు. వాళ్ళు చెప్పినవన్నీ చాలా మంచి నిజం, అంతా వాస్తవం. అదంతా బాగా మంచి మెసేజ్ ఇచ్చారు అశ్వగంధ గురించి చాలామంది. కాకపోతే ఇక చిన్న మిస్టేక్ ఏం జరుగుతుంది, అశ్వగంధ మంచిది అని చెప్పి అశ్వగంధ దుంపలు తెచ్చి గుండ కొట్టేసుకుని వేసుకున్నాం అనుకోండి, ఏం ఉపయోగం లేదు. అశ్వగంధ పౌడర్ వాడితే మంచిదే, ఏదో ప్యాకెట్ కంపెనీకి వెళ్ళినా ప్యాకెట్ తెచ్చుకున్నాం వాడేసాం, ఏం పని చేయలేదు. ఎవరితో తేడా చేసింది లేకపోతే. ఎందుకు? అశ్వగంధ అంటే అర్థం ఏంటి? అశ్వం అంటే గుర్రం అండి, గంధం అంటే వాసన అండి. ఆ దుంప వాసన చూస్తే గుర్రం వాసన వస్తుంది, అర్థమైందా? అందుకు అశ్వగంధ అని పేరు పెట్టారు. గుర్రం లాంటి బలం కూడా ఇవ్వగలదు. అయితే ఆ అశ్వగంధకి ఆ గుర్రం వాసన పోగొట్టాలి. పోగొడితే అప్పుడు అశ్వగంధకి ఏమైతే చెప్పామో, ఏమైతే ఔషధాలు చెప్పామో అవన్నీ పనిచేస్తాయి. ఆ గుర్రం వాసన పోవాలంటే ఏం చేయాలి? ఆవు పాలు ఆవిరి మీద పెట్టాలి. ఆయికుడం పెడతాం కదా, నీళ్ళు వేసి పైన గుడ్డ కట్టి అందులో మినపిండి వేసి మూత వేస్తే కుడుం తయారవుతుంది, అవునా? అలాగే కుండలో పాలేసి గుడ్డ కట్టి ఆ గుడ్డ మీద ఏమో అశ్వగంధ ముక్కలు పెట్టి మూత వేస్తే ఈ పాలన్నీ మరిగి ఆవిరొచ్చి ఆ ముక్కల్లోంచి అలా రాగా కాసేపటికి ఒక అరగంటకు ఎంతకో ఆ గుర్రం వాసన పోయి మంచి బిస్కెట్ వాసన వస్తుంది. అప్పుడు అశ్వగంధకి ఆ గుణాలు వస్తాయి. అలా కాకుండా అశ్వగంధ మంచిదని తెచ్చి దుంపలు వేసి కొట్టుకుని తాగామనుకోండి, ఏమి పని చేయదు. అలా ప్రతిదానికి కొన్నిటికి శుద్ధులు ఉంటాయండి, అవి చేస్తే అవి అక్షరాలా పనిచేస్తాయి. కరక్కాయ మంచిదే, కరక్కాయ తాగితే దగ్గు తగ్గిపోద్ది. ఏవో కరక్కాయ మీద చాలా ఉన్నాయి, అందరూ చెప్పారు, బాగుంది. కరక్కాయ తాగకూడని వాళ్ళు, కరక్కాయ వేసుకోకూడని వాళ్ళు ఉన్నారని ఎవరు చెప్పారు మీకు? కరక్కాయ వాడకూడని వాళ్ళు, వాడకూడని సందర్భాలు ఏమైనా ఉన్నాయని ఎవరైనా చెప్పారా? చెప్పలేదే, ఉన్నాయి. ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు కరక్కాయ తిన్నారనుకోండి, ఇంకా ఓవర్ బ్లీడింగే చచ్చిపోతారు. ఎంత ప్రమాదం చూడండి. కరక్కాయ బ్లీడింగ్స్, పైల్స్లో కానీ, గైనిక్ ప్రాబ్లం కానీ, ఏదో వాంతులో ముక్కులోంచో ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, అయ్యేటప్పుడు కరక్కాయ కానీ తిన్నామంటే, కరక్కాయతో చేసిన తీసుకున్నామంటే ఇంకా ఎక్కువ బ్లీడింగ్గా చచ్చిపోతాం. ఎంత ప్రమాదం. అదే మీకు ఎవరైనా చెప్పారా?
చాలామంది కరకం చదువుకుని ఉంటారు, నీకు చదువున్నారా అండి? అవును. ప్రెగ్నెంట్ లేడీ కరకాయ తినకూడదు, తెలుసా? దగ్గే కదా కరకాయ పెట్టిన పోతాను ప్రెగ్నెంట్ పెట్టుకుంది అనుకోండి, పుట్టే పిల్లడికి ఏదో అంగవైకల్యం అవుతుంది. ఇవన్నీ ఆటల్లో రాశారు, ఆయుర్వేద గ్రంథాల్లో రాశారు. అందులో నేను చెప్పింది కాదు, చెరకుడు అలాంటి వాళ్ళు రాసిందే, శాస్త్రీయంగా చాలా ప్రాక్టికల్గా రాసినవి అవన్నీ. కాకపోతే మనం అంత లోతుగా చెప్పట్లే మెసేజ్. అలా ప్రతిదానికి ఏదో ఒక ఎంత మంచిదో దానికి ఏదో ఒక ప్రక్రియ చేయకుండా వాడకూడదు అన్నమాట. అలాగే ఎంత విషయం అంత ఔషధం, విషం కూడా ఔషధమే, ఆ విషయాన్ని శుద్ధి చేయాలి కదా, అలా అనమాట. మరి తప్పదని మనం ఇరుక్కున్నాం కదా, కనీసం ఎంతో కొంత పాటించగలం కదా. భోజనం ఏమైనా మార్చుకోగలం కదా, భోజనం ఏమో ఒక పూటన్నా మార్చుకోగలం కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఈ స్పీడ్ యుగంలో మనం అందరం వేరే వేరే ప్రొఫెషన్లో ఇరుక్కుపోయాం కదా. ఇలా అందరం చేయాలంటే అవ్వదు, అన్నీ చేయాలని కూడా లేదు. కనీసం ఎంతో కొంత మార్పు. పొద్దున్న టిఫిన్ మానే భోజనం చేయడం అవ్వదా ఎవరికైనా? ఏమండి, పొద్దున్నే భోజనం చేయడం అవ్వదా? చేసుకోవాలనుకుంటే టిఫిన్ చేసే టైం అన్నం వండుకోలేమా? కొంచెం అన్నం అయిపోద్ది కదా. మధ్యాహ్నం టిఫిన్ చేయగలం కదా, ఎక్కడున్నా చేయగలం, ఇంట్లోనే ఉండక్కర్లేదు కదా. మధ్యాహ్నం టిఫిన్ చేయాలంటే ఎక్కడ ఇంట్లో ఉండక్కర్లేదు, ఎక్కడ ఉన్నా తీసేయగలం ఏదో ఒకటి. మరి సాయంత్రం అవ్వదు, ఏదో టైంలో చేయండి కదా, దానికేమో అన్నీ చేయాలని అంటలా. ఇప్పుడు ఏదో ఒక మార్పు అనేది మొదలైతే మనకున్న ఫ్లెక్సిబిలిటీస్ కూడా చూసుకొని చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏదో ఒక మార్పు. పోనీ ఇంట్లో మార్చుకోలేమా? కారం మార్చలేమా? ఆయిల్ మార్చలేమా? బెల్లం మార్చలేమా? మార్చుకోగలం కదా. అలా అంటే ఏదో మనం మార్పు అనేది మొదలెడితే ఈరోజుకి ఈరోజు అవ్వదు. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పినవన్నీ ఎవరు ఈరోజుకి ఈరోజు వారంలోనూ ఎవరు మారలేరండి. నేనే మారలేను. 10 ఏళ్ళు, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పడుతుంది. అలా అంత ఉంటుంది. కనీసం మన 10% మారితే 10%. మెడిటేషన్ చేసుకోలేము ఏదో టైంలో, ఇవన్నీ వదిలేదాం. మనము పొద్దున్నే భోజనం చేసుకుని ఒక పూట మార్చుకుందాం, పొద్దున్న భోజనం చేద్దాం ఏంటి. రోజుకు 1-2 గంటలు మెడిటేషన్ చేసుకోగలం, ఎక్కడైనా చేసుకోగలం కదా. ఆ మార్పు చేయగలం కదా. ఈ 2 మార్పులు చేస్తే ఎంత మారిపోతాం. అలా మార్పు అనేది ఏదో ఒకటి మొదలెడితే ఆటోమేటిక్గా ఆ మార్పు వస్తుంది అన్నమాట. అన్నీ అవుతాయని కూర్చుంటే ఇదే అవ్వదు, ఇదే అవుద్ది, అది అవుద్ది అంటే ఇదే అవ్వదు. ఏదో మొదలెడితే ఏదో ఒకటి అవుతుంది, ఇదే అవుద్ది. అలా ఏంటంటే మనం నెమ్మదిగా మార్చుకోవచ్చు. మనం మారపోయినా నెక్స్ట్ తరానైనా మారుద్దాం. మరి ఏం చేస్తాం. ఇప్పటి వరకు మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇవన్నీ తెలిసినయే, కానీ అన్నిటిని మర్చిపోయి ఉన్నాం మనం, అంతే. మళ్ళీ మన జీవన విధానంలో ఏమేమి పాటించాలి అనేదాన్ని మనం గుర్తు చేసుకోవడానికి ఇటువంటి మహానుభావులు అందరూ మళ్ళీ మన మధ్యలోకి వస్తూ ఉంటారు. మరి ఎంత శ్రద్ధగా వచ్చారో దీన్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళందరూ అదృష్టవంతులే ఈ కార్యక్రమాన్ని. మరి పత్రి గారు ఇంత విశ్వవ్యాప్తంగా ఇంత కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే, ఒక వ్యక్తి ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారంటే మామూలు విషయం కాదు ఇక్కడ. మరి ప్రతిదాన్ని ఆయన ప్రోత్సహిస్తూనే ఉంటారు ఎప్పుడు. మరి గత జనవరిలో ప్రకృతి వ్యాలీ విశాఖపట్నం అరకు వెళ్ళే రోడ్లో దాదాపుగా అక్కడ మనకి ఒక 40 ఎకరాల పైగా ఫారెస్ట్లో ల్యాండ్ ఉంది. అక్కడ కూడా ఒక పెద్ద పిరమిడ్ని కడుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో. అది మొన్న ఒక వారం రోజుల సెషన్ అక్కడ చేయడం జరిగింది, ధ్యాన మహోత్సవాలను. ఆ కార్యక్రమంలో భాగంగా మనం రవివర్మ గారిని అక్కడ ఇంట్రడ్యూస్ చేసి, మరి ఆయన ద్వారా ఈ ధ్యానానికి, ఆత్మకి అండ్ భౌతిక శరీరానికి ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే దాని మీద మరి గురువుగారు ఆ రోజు ఆర్డర్ ఇచ్చిన దాని ప్రకారంగా మరి అప్పటి నుంచి మనం ఈ కార్యక్రమాలన్నీ మళ్ళీ చేయటం జరిగింది. మరి ఎంతోమంది దీని ద్వారా రిజల్ట్స్ పొందడం జరిగింది. అంటే నాకు తెలిసి నేను మొన్న మన హైదరాబాద్ మియాపూర్లో సెషన్ జరిగినప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, అనంతపూర్, కర్ణాటక నుంచి, ఎక్కడి నుంచో వచ్చారు, చాలా దూరాల నుంచి. నేను వాళ్ళని అడిగా, నేను మీకు అసలు ఎలా తెలిసింది, మరి మీరు ఎప్పుడన్నా ఇది చేశారంటే, లేదు సార్, కొంతమంది గతంలో మెడిసిన్ తీసుకున్న వాళ్ళు, కొంతమంది కొత్త వాళ్ళు, యూట్యూబ్ ద్వారా వచ్చిన వాళ్ళు, అంటే ఎంతో నమ్మకంతో వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాలను ఇచ్చేశారు. అక్కడ కూడా 3 రోజుల పాటు దాదాపు
700 మంది అక్కడ ఆ రోజు ఇది ఉపయోగించుకోవటం జరిగింది. మరి ఆ రిజల్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఏదైనా ఒక నమ్మకంతో చేసినప్పుడే మనకి ఉంటుంది. కంప్లీట్గా మరి ఈ జీవితాన్ని మర్చిపోయి మనం సిటీ లైఫ్లో గడిబిడిగా బతుకుతూ ఉన్న లైఫ్లో ప్రకృతికి దూరంగా, సిటీకి దూరంగా ప్రకృతిలో దాదాపుగా 50 కిలోమీటర్ల సిటీకి, మరి ఇది 50-60 ఎకరాలు మన ప్రాంగణం, చుట్టూ ఫారెస్ట్ 3500 ఎకరాలు. ఉదయం సార్తో పాటు ట్రెక్కింగ్ తీసుకెళ్ళి సార్కి అవన్నీ చూపించినప్పుడు ఒక్కొక్క మొక్క ఇదే. కాకపోతే మనకు తెలిసింది కొంతే, దీంట్లో ఆయన చెప్తుంటే అవునా ఇది రోజు మేము చూస్తున్నాం కదా అనిపిస్తుంది అనమాట. మరి అటువంటి ఇదిలో ఇవన్నిటిని మనం చక్కగా ఉపయోగించుకుందాం. మరి అలాగే ఇక్కడ పౌర్ణమికి అమావాస్యకి క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇటువంటి సెషన్స్ అంటే మెడిటేషన్కి సంబంధించిన, ధ్యానానికి సంబంధించిన సెషన్స్, 3 రోజుల వర్క్షాప్స్, మౌన ధ్యానాలు అలాంటివి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ రిజిస్టర్ పెడతాము. మీ పేర్లు అటు ఫోన్ నెంబర్లు ఇస్తే మనము అందరికీ మెసేజ్ ద్వారా ఇక్కడ జరిగే కార్యక్రమాలని వివరించడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి అన్నదానం ఉంటుందండి. మధ్యాహ్నం లంచ్, డిన్నర్ కంపల్సరీ. ఈరోజు ఈ సెషన్కి వచ్చిన వాళ్ళు కాదు, ఎవరు అయినా కానీ ఎప్పుడైనా 365 రోజులు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ ఈ కైలాసపురి ప్రాంగణాన్ని ప్రారంభించి దాదాపుగా 12 సంవత్సరాలు అయింది. ఇక్కడ మరి మాకు ఒక కాంపౌండ్ వాల్ రిక్వైర్మెంట్ ఉంది. ఎవరన్నా దానికి డొనేషన్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఆఫీస్లో మీరు ఇవ్వచ్చు అన్నదానానికి కానీ. అలాగే మీ ఇంట్లో బర్త్డేస్, మ్యారేజ్ డేసెస్కి ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు ఇస్తూ ఉంటారు ఎక్కడో చోట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నదానానికి అలా మీరు ఏదైనా కానీ చేయొచ్చు. అలాగే సార్ది మరి ఇప్పుడు దాకా విన్నాము, మరి ఇంకా 2 రోజులు వారి నుంచి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకోవాల్సింది ఉంది. మరి ఆ ఇదిని కూడా మనం ఏంటంటే కొద్దిగా డిసిప్లైన్ పాటించుకుంటే ఆయన చెప్పిన విధంగా ఇప్పుడు వరకు మనకి ఆ డిసిప్లైన్ని మనం ఆయన్ని గౌరవించిన వాళ్ళం అవుతాము. ఆయన్ని టెన్షన్ పెట్టకుండా ఉంటే ఆయన చెప్పేది, మనం చెప్పేది ఆయన రిసీవ్ చేసుకుని, ఆయన చెప్పేది మనం చక్కగా రిసీవ్ చేసుకుని ఆ మెడిసిన్ కానీ ఏదైనా, ఆయన పొద్దున మాట్లాడినప్పుడు కూడా ఒకటే చెప్పారు ఆ ట్రెక్కింగ్లో, ఈ మెడిసిన్ అనేది జస్ట్ 2% సార్, మిగతాదంతా మామూలే వేరేనే. ఆ 2% నమ్మకంతో వీళ్ళు చేసుకుంటే చాలు, మిగతా నేను చెప్పేది పాటిస్తే చాలని. మరి అది ఈ వచ్చిన అవకాశాన్ని మనందరం కూడా చక్కగా సద్వినియోగం చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.